శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన పోతన భాగవతంలో ఇంకా కొన్ని అందమైన పద్యాలకి అర్థాలు చూసుకుంటూ వెళ్దాము. పోయిన వారం మనము కుంతి గురించి చూసుకున్నాము. ఆ తల్లి మన కృష్ణువారు ఉత్తర కడుపులో ఉన్న బిడ్డ. మనకి ఇక్కడ భాగవతంలో కడుపులోకి వెళ్లి ఆయన ఉత్తర గర్భంలో ఉన్న బిడ్డను కాపాడాడు, చక్రహస్తుడై అని రాశారు. అక్కడ భారతంలోనేమో అసలు యాక్చువల్ గా ఆమెకి గర్భస్రావం అవుతుంది మన అశ్వత్థామ వేసిన అస్త్రానికి. కానీ అయినా కూడా ఆయన మళ్ళీ ఆ బిడ్డను బతికించాడని భారతంలో రాసి ఉంది. ఏదైనా సరే విషయం ఒకటే, అది చూసుకొని ఆ తల్లి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నది మన కృష్ణుల వారితో. నువ్వు మాకెంత చేసావు, ఎప్పుడు చేస్తూనే ఉన్నావు, ఎప్పుడు కాపాడుతూనే ఉన్నావు, ఎంతని చెప్పాలి, ఎన్నని నువ్వు చేసావని చెప్పాలి, మేము ఏ విధంగా పొగడాలి అని ఆ తల్లి చెప్తూ ఉన్న చోట మనం పోయిన వారము ఆపాము. ఆ తల్లి గురించి ఒకసారి చూసుకుందాము. మనకు ఇంతకుముందు ఇద్దరు భక్తులు కనిపించారు భాగవతంలో. నారదుల వారు ఆయన ఏ విధంగా సాధన చేసుకున్నారు, ఈ స్థితికి వచ్చారని. ఆయన పరిణతి చెందిన సాధకుడు, సిద్ధి సాధించాడు. ఆ తర్వాత శుకుడు, ఆయన అంతకుముందు పూర్వాశ్రమంలో, పూర్వ కల్పంలో, పూర్వ జన్మలో ఆయన ఏం చేశారని చూసుకున్నాము. ఆ తర్వాత శుకుల వారు, ఆయన కూడా జంజాటాల ఆటలే ఏమీ లేకుండా పరబ్రహ్మం గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఆయన కూడా పరిణతి చెందిన సాధకుడు, సిద్ధి సాధించిన వాడు. అందరికీ అంత శక్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఒక్క జన్మలో అది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కాబట్టి నాలాంటి సాధకులు, సాధన అప్పుడే మొదలు పెడుతున్న వాళ్ళ గురించి కూడా మన భాగవతంలో ఉంటుంది. ఎందుకంటే భాగవతం చదువుకుంటున్న వాళ్ళలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థితిలో ఉంటారు, ఒక్కొక్క పరిణతిలో ఉంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లెవెల్లో ఉంటారు. అందరి కోసం అందరూ రోల్ మోడల్స్ ఉంటారు మనకి భాగవతంలో. కాబట్టి కుంతిని కూడా చూసుకుందాం. ఆ తల్లికి ఈ ఎండావానలు, సుఖ దుఃఖాలు అని తెలుస్తూ ఉన్నాయి. అయితే ఆమె తట్టుకుంది. ఆమె కష్టాలు లేవని కాదు. సుఖం వచ్చినప్పుడు సుఖాలు అనుభవించింది, దుఃఖం వచ్చినప్పుడు దుఃఖాలు అనుభవించింది. అన్నిటినీ తట్టుకుంది ఆమె. కొంచెం కొంచెం తట్టుకుంది. ఒక్కొక్కసారి బాధపడ్డది, ఒక్కొక్కసారి మనసులో ఏమనుకుందో ఆ తల్లికే తెలియాలి. ఎండలకి, వానలకి, అన్నిటికీ ఓర్చుకుంది, తట్టుకుంటూనే ఉంది. ఆమెకి జంజాటాలు, బంధాలు బానే ఉన్నాయి. ఆమెకి కొడుకులు ఉన్నారు, ఆమె 3 కొడుకులు ఉన్నారు, ఆమె చెల్లెలి కొడుకులు 2 ఉన్నారు. 5గురిని ఆమె సొంత కొడుకుల్లాగానే పెంచింది. కౌరవులందరినీ నా వాళ్ళు అనుకుంది, యాదవులందరినీ నా వాళ్ళు అనుకుంది. ఎవరిని వదిలిపెట్టలేదు, ఎవరిని నొప్పించలేదు ఆ తల్లి. ఆమె బాధపడ్డా కూడా పర్వాలేదు అనుకుంది. బిడ్డల మీద ప్రాణం పెట్టుకొని బిడ్డలు బాగుంటే చాలని చాలా తాపత్రయపడ్డది. ఆమె మొత్తం జీవిత పర్యంతం అంతే చేసింది ఆమె. ఈ ఉత్తర గర్భంలో ఉన్న శిశువు కష్టం రావడం, కృష్ణుడు ఆ కష్టాన్ని తీర్చడం, ఆ తల్లి వెళ్లి ఆయన్ని స్తుతి చేయడం, ఇదంతా జరుగుతున్నప్పుడు కుంతీదేవికి అటు ఇటుగా ఒక 119, 120 సంవత్సరాలు ఉండిండొచ్చు. ఆ తర్వాత ఆమె ఒక 15 సంవత్సరాలు ఉంది. ఆ తర్వాత ఆమె వెళ్ళిపోతుంది అడవుల్లోకి, వానప్రస్థానికి వెళ్తారు. ధృతరాష్ట్రుడు, గాంధారి వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్తుంది. ఇంకా తర్వాత అక్కడే వెళ్ళిపోతుంది ఆమె. ఇవన్నీ కలిపి ఆమెకి ఒక 134, 35 సంవత్సరాలు ఉండిండొచ్చు మొత్తం జీవితకాలం. అయితే ఈ సమయంలో ఆమెకి మోహాలు కూడా ఉన్నాయి. మొత్తం లేవు, కొంచెం కొంచెం ఉన్నాయి. కొంచెం కొంచెం తెలుస్తుంది, ఆ మోహాల్లో నుంచి బయటపడాలని తెలుస్తుంది. కానీ కొంచెం కొంచెం మోహాలు ఉన్నాయి, కొంచెం కొంచెం బంధాలున్నాయి, జంజాటాలున్నాయి, ఏవో తలనొప్పులున్నాయి. కొంచెం కొంచెం వాటిలో నుంచి బయటపడుతూనే ఉంటుంది, మళ్ళీ అందులోకి వెళ్తూ ఉంటుంది. సంఘాలు ఉన్నాయి ఆమెకి. అట్లానే కొంచెం కొంచెం ఆమెకి పాటవం, ఈ ఎండ వానల్ని ఎట్లా తట్టుకోవాలన్న తెలివితేటలు, పాటవాలు ఉన్నాయి. ఈ సుఖ దుఃఖాలను ఎట్లా తట్టుకోవాలి, తట్టుకోవడానికి భగవంతుడే ఉన్నాడన్న భక్తి ఉన్నది ఆమెకి. ఈ జంజాటాలున్నాయి, మోహాలు ఉన్నాయి. కానీ అదే సమయంలో ఆమెకి వివేకం కూడా ఉంది. ఈ మోహాలు ముఖ్యం కాదు, నేను బయటపడాలి అన్న ఆలోచనలు వస్తూనే ఉంటాయి. వివేకము, మోహము, భక్తి, కష్టాలు, తెలివితేటలు, ఎండావానలన్న ద్వంద్వాలన్నీ పక్కన పక్కనే ఉంటాయి తల్లికి. అవి ఉంటాయి, ఇవి ఉంటాయి.
ఆమెకి సంఘాలు ఉన్నాయి, చాలా బంధాలు ఉన్నాయి, కాక అనన్యమైన భక్తి ఉంది, అనన్యమైన భావనతో భగవంతుడే ఆయన వైపుకే నా మనసు వెళ్ళాలి అన్న ఆలోచన ఉంది. అటు ఉంది ఇటు ఉంది పాపం. ఆ రకంగా ఉన్నందుకు కూడా ఆమె ఆ సమయంలో ఎప్పుడెప్పుడు ఆమెకు ఆ భక్తి మళ్ళీ ఇటువైపుకి ఆమె పరిణామం చెందుతుందో, లోక వ్యవహారాల నుంచి ఇటువైపు జ్ఞానం వైపు ఆమె మనసు తిరిగినప్పుడల్లా ఆమె శ్రవణాలు, మననాలు, ధ్యానాలు అన్ని చేసుకుంటూనే ఉన్నది, సాధనలు. దీంతో ఆమెకి జరిగింది ఏంటంటే వెంటనే ఆమెకు వచ్చిన లాభము భగవంతుడితోటి దగ్గరి సంబంధం కలిగింది, గొప్ప సంబంధం, ఫిజికల్ బంధం, బయాలజికల్ గా కూడా. ఆమె పుట్టింటి వాళ్ళ తరఫున ఉన్నాడు కృష్ణుడు. ఆయన రూపం తీసుకొని వచ్చినప్పుడు కుంతి రూపంలో ఉన్న ఆ తల్లికి ఆయన దగ్గర బంధువు అయి ఉన్నాడు. ఇంకా అది ఫస్ట్ స్టెప్. మనలాగా నాలాగా అటు ఇటు అటు ఇటు అటు ఇటు మనసు డోలాయమానంగా ఊగుతూ ఉన్న సాధకుడికి ఈ శ్రవణ మనన ధ్యానాలతో జ్ఞాన సాధన చేసుకుంటూ ఉన్న సాధకుడికి కలిగేదేమి అంటే భగవంతుడితోటి ఏదో ఒక విధమైన బంధం కలుగుతుంది. అది ముఖ్యంగా కలుగుతుంది. అది చూసుకోవాలి మనము, ఏ విధంగా నాకు భగవంతుడితోటి బంధం కలుగుతుంది అని. ఏదో నేను నా బిడ్డ గురించే మాట్లాడుతుంటాను, దాంట్లో అది రామచంద్రమూర్తి స్వరూపం అని చెప్తాను, అమ్మవారు నా ఇంట్లో పెరుగుతుంది, నా ఇంట్లో తిరుగుతుందని చెప్తాను. ఏంటో ఏదో రకంగా మనసు కట్టుబడుతుంది భగవంతుడికి. ఏదో ఒక నా తల్లి, నా తండ్రి, నా బిడ్డ, నావాడు అన్న ఉద్దేశంతో ఒక బంధం కట్టుబడుతుంది. అది చూసుకోవాలమ్మా, అది చూసుకోవాలి. ఆ బంధం ఉంటుంది. ఇంత మాత్రం ఇక్కడ దాకా వచ్చామంటే మాత్రం ఏదో ఒక బంధం భగవంతుడితోటి మనకు ఆ అనుబంధం బయలుదేరుతుంది. అది మనం చూసుకోకపోతే దూరం అవుతుంది. దూరం ఏం అవ్వము, అది ఉంటుంది, కానీ గుర్తించలేకపోతాము. గుర్తిస్తే ఏమవుతుందంటే దానివల్ల కొంత ఆమెకు భగవంతుడున్నాడు, నాకు తల్లిగారింటి వైపు నుంచి నా బంధువు అని ఆమెకు తెలుస్తూనే ఉన్నది. అది ఆ మోహము, ఆ సంగము కలుగుతూనే ఉన్నది. కానీ దాంతో పాటే ఆయన భగవంతుడని తెలుస్తూనే ఉన్నది. దానివల్ల ఆమెకి కలిగినవి ఏంటంటే భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు కలిగాయి ఆమెకి. చివరిన కలిగాయి. తర్వాత ఇంక ఒకటో రెండో నెక్స్ట్ జన్మలోనో ఎక్కడో ఆ తల్లి సాధన ముందుకు వెళ్ళిపోతుంది ఇంకా తప్పకుండా. ఇప్పటికి ఇట్లా ఉంది పరిస్థితి, నాకున్న పరిస్థితి లాగానే ఉంది ఆమెకు కూడా. కాబట్టి ఇవి చూసుకుంటే నా రోల్ మోడల్ ఎవరు? నేను నారదుడితోటి, లేకపోతే నేను శుకుడితోటి పెట్టుకొని నేను అంత స్థితికి రాకపోతేనే, రమణ మహర్షి అంత స్థితికి రాకపోతేనే అనుకుంటే దిగులు అనిపిస్తుంది. నాలాగా సాధనలో ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్న వాళ్ళు ఎక్కడున్నారో చూసుకుంటే అప్పుడు ధైర్యం వస్తుంది. వాళ్ళు కూడా ఈ విధంగా ముందుకెళ్లారు. అసలు మన వ్యాసుల వారు రాయడానికి అసలు కారణమే ఇది. ఆయన భాగవతం రాసి ఇంతమంది సాధకుల గురించి భాగవతం నిండా ఎన్ని కథలో ఆయన రాసి పెట్టినందుకు కారణం ఏంటి అంటే ఎవరెవరు ఎక్కడెక్కడున్నారో చూసుకోవడానికి కదా. కాబట్టి ఆ తల్లి ఇక్కడుంది. ఆమె 3 ప్రశ్నలు అడిగింది మన కృష్ణుణ్ణి. 3 ప్రశ్నలు ఏమడిగిందంటే, ఫస్ట్ది, యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదం చెయ్యన్నది. నాకు ఈ మోహం తీసేయనిది ఫస్ట్ కోరుకుందామే. తర్వాత మదీయ బుద్ధి, నా బుద్ధి అత్యాదర వృత్తితోటి నీ పాద సరోజాల మీద, దాని గురించిన, నీ పాదాల గురించిన చింతన, ఆలోచన మీదే గదైనట్టు బాగా ఉంచుకునేటట్టు చెయ్యరాదా అని ఇంకొకటి అడిగింది. ఆ తర్వాత నా భవలతలు తెంపేయరాదా అన్నది. త్రుంపవే భవలతలు అని అడిగింది. అయితే ఈ 3 విన్నాడు ఆయన, నవ్వాడు. ఎందుకు నవ్వాడని మనం పోయిన వారం కూడా చూసుకుందాం, మళ్ళీ ఇంకోసారి చూసుకుందాం. ఆయన ఆమె మాటని తోసిపుచ్చలేదు, ఒప్పుకున్నాడు. కానీ వెంటనే ఆ కోరికను తీయలేదు. ఎందుకు అంటే ఆయన చేయగలిగిన పనులు చేస్తాడు. చేయగలిగినవి ఏంటి అంటే ఎవరి ప్రారబ్ధానికి ఆ అడిగిన కోరిక నెరవేరాలో, ఏది వాళ్లకు ప్రాప్తమై ఉన్నదో, వాళ్ళకి ప్రాప్తమేమో చూసి అవి చేస్తాడు. అడిగినా చేస్తాడు, అడగకపోయినా చేస్తాడు. పాండవులందరి మీద కూడా అపాండవం కావాలి అని చెప్పి అశ్వత్థామ బాణం వేస్తే పాండవులందరూ పెనుగులాడుతూనే ఉన్నారు ఆ బాణాలతోటి, వాళ్ళ ఆయుధాలు పుచ్చుకుని. వాళ్ళు అడగలేదు కృష్ణ హెల్ప్ చేయ, కృష్ణ హెల్ప్ చేయని అడగలేదు. కానీ ఆయన అడగపోయినా చేశాడు.
ఎందుకు అంటే ప్రారబ్ధం ఒకటి, ప్రాప్తం ఒకటి. రెండోది ధర్మం ఒకటి. వాళ్ళు ధర్మాన్ని నిలబెడతారు కాబట్టి ధర్మాన్ని నిలబెట్టే వాళ్ళని నేను కాపాడుతాను, పరిత్రాణాయ సాధూనాం అని ఆయన చెప్పాడు. కాబట్టి అడిగినా అడగపోయినా చేస్తాడు. అదే అడగకుండా చేసేది. అడిగినప్పుడు అడిగింది నా బిడ్డను రక్షించని. ఎందుకంటే కడుపులో ఉన్న బిడ్డ అడగడానికి వాడికి నోరు లేదు కాబట్టి వాళ్ళ అమ్మ అడిగింది రక్షించని. అడిగితే చేశాడు. ఎందుకంటే పరీక్షిత్ మళ్ళీ ధర్మం వైపు ఉన్నాడు. ధర్మం వైపు ఉన్న వాళ్లకు ఆయన రక్షణ ఎట్లయినా ఉంటుంది. అడిగినా అడగపోయినా చేస్తాడు. అది ధర్మం గురించిన విషయం. కానీ మోక్షం అనేది వేరే విషయము. ఆ మోక్షాన్ని, బంధాల్లో నుంచి బయటపడ్డాన్ని ఎవరికి వాళ్ళు సాధించుకోవాలి. అది జ్ఞానం వల్లే వస్తుంది. ఆయన తీయలేక కాదు, ఆమె అడిగిన 3 పనులు ఆయన చేయలేక కాదు. ఆమె వెంటనే అడిగింది, నా భవలతల్ని తీసేయి అనింది, నాకు పుట్టుకలు లేకుండా చెయ్యి అన్నది, నా మనసు నీ మీదే ఉండేటట్టు చెయ్యి అన్నది. తర్వాత నాకు ఈ మోహాన్ని తీసేయి, మా వాళ్ళ మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద నా మోహాన్ని తీసేయి అని అడిగింది. ఈ 3 ఆయన చేయలేక కాదు, చేస్తాడు అనుకోండి. చేస్తే ఏం లాభం? ఆమెకి జ్ఞానం అంతవరకు లేదు. మళ్ళీ పోయి తగిలించుకుంటుంది. ఎందుకు అంటే ఆ మనస్సు బంధాల్లో నుంచి విడిపడకపోతే, బంధాల్లో నుంచి విడిపడడానికి కావలసిన జ్ఞానం లేకపోతే ఆయన విప్పదీసినా మళ్ళీ పోయి తగిలించుకుంటాం. ఎందుకంటే మనసు కదిలింది అంటే, కోరికలు ఉన్నాయి అంటే, వాసనలుంటే, వాటి వల్ల కర్మలుంటే, కర్మల వల్ల జన్మలు వస్తాయి. ఆయన తీస్తున్న కొద్దీ మళ్ళీ అవి తగులుకుంటూనే ఉంటాయి. వాళ్లే తీసుకుంటే మళ్ళీ రావు. కాబట్టి ఆయన అవసరం లేని పని అనేది ఆమె చేసుకోవాల్సిన పని. ఇంకా ఇది చదువుతుంటే, ఇది అంటుంటే నాకు ఇంకొక విషయం గుర్తొచ్చింది. యాక్చువల్ గా మనకు బద్దెన భూపాలుడు గారు ఒక చిన్న సుమతి పద్యం రాసిచ్చారు. ఆయన ఏమన్నారంటే, అక్కరకు రాని చుట్టము, తానెక్కిన పారని గుర్రము, మొక్కిన వరమీని వేల్పు, ఆ మూడింటిని గ్రక్కున విడువంగ వలై గదరా సుమతి అని చెప్పారు ఆయన. ఎక్కితే నడవకుండా మొరాయించిన గుర్రాన్ని వెంటనే వదిలే. ఎందుకు? అది మాట వినకపోతే. పనికి రాకపోయినా కూడా బంధువులు మనవాళ్ళు కదా, పోన్లే కదా అని ఎందుకు అక్కడికి రాని చుట్టాలు, వాళ్ళని కూడా వదిలే అని చెప్పుకుంటా ఆయన మొక్కిన వరమీని వేల్పుని కూడా గ్రక్కున వదిలేయని చెప్పాడు. దండం పెడితే వరాలు ఇవ్వని దేవుణ్ణి వెంటనే వదిలిపెట్టని చెప్పాడు. ఆయన ఎందుకు అట్లా చెప్పాడు? ఆయన అట్లా చెప్పినా కూడా ఇంతమంది ఎందుకు, పండితులందరూ అట్లా అన్నావు ఎందుకని ఆక్షేపణ ఎందుకు చేయలేదని ఆలోచించేదాన్ని అప్పుడప్పుడు. ఎందుకంటే మనకు భగవంతుడిని దూషించడం అంటే భయపడతాం మనము చేయడం. కానీ ఆయన అంత ధైర్యంగా చెప్పాడు, దండం పెడితే కూడా వరం ఇవ్వకపోతే దేవుని వదిలేయని. ఎందుకు చెప్పాడు అన్న విషయానికి నాకు ఇప్పటికీ జవాబు దొరికింది. నా ప్రశ్నకు నాకే జవాబు. ఆయన ఏం చెప్తున్నారంటే, మొక్కినా కూడా వరం ఇవ్వకపోతే దేవుని వదిలిపెట్టు, నీ ప్రయత్నం నువ్వు చేసుకో. ఇప్పుడు మన కుంతి, ఇదిగో నా భవబంధాలు తీసేయి, ఇదిగో నాకు మోహాన్ని తీసేయి, ఇదిగో నా మనసుని నీ పాదాల దగ్గర ఉంచుకో. ఆ 3 భగవంతుడు చేసేవి కాదు, ఆమె జ్ఞానంతో చేయవలసినవి. కాబట్టి ఆయన ఇయ్యలేదు. ఆమె చూసుకొని, ఆమెకి జ్ఞానం ఎప్పుడు కలుగుతుందంటే, ముందు ఎంతో కొంత జ్ఞానం కలగాలి. ముందు ఎంతో కొంత జ్ఞానంతో ఆయన అడిగినా అడగకపోయినా ఇన్నిసార్లు మాకు హెల్ప్ చేశాడే, నేను అడిగినా కూడా నోరు తెరిచి ఈ 3 నాకు ఇవ్వలేదు ఎందుకని ఆమె ఆలోచించుకొని, ఓహో ఇవి ఈయన ఇయ్యలేదు అంటే ఆయన ప్రాణం పీకదేయడం మానేసి నేనే ప్రయత్నం చేసుకోవాలన్నమాట అని అర్థం చేసుకుంటే అక్కడి నుంచి జ్ఞానం మొదలవుతుంది. అప్పుడు ఆమె వెళ్ళి ప్రయత్నం చేసుకుంటే ఆయన అక్కడే ఉన్నాడు, ఎక్కడికి పోయాడు ఇయ్యకుండా. కాబట్టి మన బద్దెన భూపాలుడు గారికి నమస్కారం చేసుకుంటున్నాను. మొక్కితే వరమీని వేల్పుని గ్రక్కున విడువంగ వలయ్యు అని చెప్పి వెంటనే వదిలిపెట్టు. ఆయన ప్రాణం పీక తినడం వదిలిపెట్టి నువ్వు ప్రయత్నం, నీ సాధన మొదలుపెట్టు అని చెప్తున్నారు ఆయన. కాబట్టి ఆ పని మీద నేను కూడా ఉంటాను అని నా గురించి నేనే చెప్పుకొని మనము ఇంకా తర్వాత సాధకుడి దగ్గరికి వెళ్దాము. ఈ విధంగా కుంతి మాట్లాడింది, కొన్ని రోజులు ఉంచేసింది. తర్వాత మళ్ళీ ధర్మరాజు కూడా మళ్ళీ వెళ్తానంటే, కృష్ణుడు ఇంకా కొన్ని రోజులు ఉండరాదా, నా మనసు బాగాలేదు, కొన్ని నాళ్ళు ఉండరాదా అంటే మళ్ళీ ఉన్నాడు. మళ్ళీ ఆయన వెళ్తుంటే ఇంకా ఆయనకి దుఃఖం ఎక్కువైంది. నా తోటి బుద్ధిపూర్వకంగా జీవహింసలన్నీ చేయిస్తున్నారు, నేను తెలిసే
జంతు హింసలు చేస్తున్నాను, అశ్వమేధ యాగాలు అవన్నీ చేస్తుంటే నా పాపం పోవడం పక్కన పెట్టి ఇంకా కొత్త పాపాలన్నీ తగులుకుంటున్నాయి కదా అని ఆయనకి దుఃఖం పొంగింది. అక్కడ ఉన్నాము. ఇప్పుడు అక్కడి నుంచి ఆ ధర్మజుడు భీష్ముని కడకు ఏగుట, భీష్ముడి దగ్గరికి వెళ్ళడం అన్న ఘట్టంలోకి వెళ్దాం. అని ఇట్లు ధర్మసూనుడు మొనసి నిరాహార భావమున దేవనది తనయుడు కూలిన చోటికి చనియే ప్రజాద్రోహ పాప చలిత ఆత్ముండై అని ఈ విధంగా ధర్మసూనుడు, సూనుడు అంటే కొడుకు, యమధర్మరాజు కొడుకు మన ధర్మరాజు, ఆయన మొనసి ఇంకా ఆయన మనసు చాలా దుఃఖించింది. ఆయన నిరాహార భావంతో ఇంకా ఆహారం తీసుకోలేదు, అన్నం కూడా తినబుద్ధి కావట్లేదు ఆయనకి అన్నం కూడా తినబుద్ధి కావట్లేదు. ఆ విధంగా మొనసి బయలుదేరి ఆయన గబగబ వేగంగా దేవనది తనయుడు, దేవనది గంగాదేవి యొక్క తనయుడు కొడుకు మన గాంగేయుడు భీష్ముడు, ఆయన కూలిన చోటికి రాలి పడిపోయాడు యుద్ధంలో. ఆ చోటికి చనియే వెళ్ళాడు. ఎట్లా వెళ్ళాడు అంటే, ఎందుకు ఆయనకు అన్నం కూడా తినబుద్ధి అవ్వట్లేదు, ప్రాణం బాగలేదు, మనసు బాగలేదు. ఎందుకు అంటే ప్రజాద్రోహ పాపంతో ఆయన ఆత్మ చలించిపోతూ ఉన్నది. ప్రజాద్రోహం అంటే ప్రజలంటే మనుషుల్ని అన్యాయంగా చంపేనే, నా వాళ్ళు పరవాళ్ళు స్నేహితులు అని ఏమి చూసుకోకుండా ఇంతమందిని, ఇన్ని అక్షౌహిణి సేనలు చచ్చిపోవడానికి నేను కారణమయ్యానే అన్న, ప్రజలకు ద్రోహం చేశానే అన్న పాపంతో, పాపం చేశానే, ఇంత పాపాన్ని మూటగట్టుకున్నానే అన్న దానితో చలితం కదిలిపోతూ ఉన్న మనసుతో ఆయన గబగబా బయలుదేరి మన భీష్ముడి దగ్గరికి వెళ్ళాడు. అని ఇట్లు ధర్మసూనుడు మొనసి నిరాహార భావమున దేవనది తనయుడు కూలిన చోటికి చనియే ప్రజాద్రోహ పాప చలితాత్ముండై. ఎక్కడ కూలాడు మనవాడు భీష్ముడు అంటే ఆ కురుక్షేత్రంలోనే కూలిపడ్డాడు, కింద కూలిపోయాడు. ఆయన ఆ రథంలో నుంచి కింద పడ్డాడు. ఎందుకంటే మెడ కింద నుంచి నడుం పై వరకు మొత్తం బాణాలు వేశాడు ఆ సమయంలో అర్జునుడు. ఇప్పటికి ఒక 48 రోజులో 50 రోజులు అవుతూ ఉన్నది కురుక్షేత్ర యుద్ధం జరిగిపోయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా నెలన్నర పైగా ఆయన కొద్ది రోజులు తక్కువ 2 నెలల నుంచి అక్కడే ఉన్నాడు ఆ కురుక్షేత్ర రణరంగంలోనే. ఆయన కూలిన తర్వాత ఇంకా ఆయన చనిపోలేదు, ఆయనకి స్వచ్ఛంద మరణం ఆప్షన్ ఉంది, ఆయన వెళ్ళిపోలేదు. కాబట్టి ఆయన చుట్టూ పహారా అంతా పెట్టి ఆయనకు కావలసినవి ఏం చేస్తాము, ఏం చేయలేము, బాణాలన్నీ ఇటువైపు నుంచి ఛాతి నుంచి వెనక వీపు నుంచి, ఛాతి నుంచి దూసుకొని వీపు నుంచి బయటకు వచ్చాయి. ఆయన కింద కూలాడు, అట్లనే అవి దిగబడ్డాయి భూమి మీద. తల వెనక్కి వాలిపోతుంటే తల కింద బాణాలు పెట్టి నిలబెట్టారు. మోకాళ్ళ నుంచి కాళ్ళు వేలాడుతూనే ఉన్నాయి, ఎందుకంటే అక్కడ కాళ్ళకి నడుపు కిందికి వేయడానికి లేదు కాబట్టి. ఆ రకంగా ఉన్నాడు ఆయన, కానీ ప్రాణాలున్నాయి. ఆయన చుట్టూ ప్లేస్ అంతా వదిలిపెట్టి వాళ్ళు మిగిలిన యుద్ధం అంతా తర్వాత ఆయన 10వ రోజు పడిపోయాడు. తర్వాత 8 రోజులు ఆ ప్లేస్ వదిలిపెట్టి ఇంకా కొంచెం అవతలికి దూరంగా వెళ్ళి వాళ్ళు యుద్ధాన్ని చేసుకొని ముగించారు ఎట్లో ఒకట్లా. ఇప్పుడు అక్కడికి మళ్ళీ వెళ్ళాడు. ఇంతకుముందు చాలా రోజులు వెళ్తూనే ఉన్నాడు, వస్తూనే ఉన్నాడు, చాలా విషయాలన్నీ చెప్పాడు మన భీష్ముడు ధర్మరాజుకి. ఇప్పుడు మళ్ళీ వెళ్ళాడు అక్కడికి. ఈ పాటికే మన ధర్మరాజు మళ్ళీ రాజ్య పట్టాభిషేకం చేసుకున్నాడు. ఆ విధంగా వెళ్ళాడు ఆయన. అని ఇట్లు ధర్మసూనుడు మొనసి నిరాహార భావమున దేవనది తనయుడు కూలిన చోటికి చనియే ప్రజాద్రోహ పాప చలితాత్ముండై. వెళ్ళి ఏం చేశాడంటే, అయి అవసరంబునన్ తక్కిన పాండవులను ఫల్గుణ సహితుండైన పద్మలోచనుండును కాంచన సమంచితంబులైన రథంబులెక్కి ధర్మజున్ కూడి చనిన అతడు గుహ్యక సహితుండైన కుబేరుని భంగినుప్పే. ఇట్లు పాండవులు పరిజనులు కొలవ పద్మనాభ సహితులై కురుక్షేత్రంబునకేగి దివంబున నుండి నేలను కూలిన దేవత తెరంగున సంగ్రామ రంగ పతితుండైన గంగానందనకు నమస్కరించిరి. అంతా బృహదశ్వ భరద్వాజ పరశురామ పర్వత నారద బాదరాయణ కశ్యప అంగిరస కౌశిక ధౌమ్య
సుదర్శన, శుక, వశిష్ఠాది అనేక రాజర్షి బ్రహ్మర్షులు శిష్య సమేతులై చనుదించినంత చూసి సంతసించి దేశ కాల విభాగ వేది అయిన భీష్ముండు వారలకున్ పూజనంబులు చేయించి అవసరమున ఆ విధంగా ఇంకా ఆయన గబగబా వెళ్ళిపోతున్నాడు మనవాడు ధర్మరాజు. ఆయన మనసు బాగలేదు, పరిగెత్తాడు భీష్ముడి దగ్గరికి. అక్కడి నుంచి ఒక రథంలో వెళ్తే 2-3 గంటలు పడుతుందేమో మన ఈ హస్తినాపురం దగ్గర నుంచి కురుక్షేత్రానికి. ఆయన వెళ్తూ ఉంటే ఆ సమయంలో ఆ అవసరమున అంటే ఆ సమయంలో తక్కిన పాండవులు మిగిలిన వాళ్ళు మన భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వాళ్ళు, పైగా ఈ ఫల్గునుడితోటి మన అర్జునుడితో సహితుండైన ఆయనతో ఉన్నవాడు మన పద్మలోచనుడు కృష్ణుడు, వీళ్ళందరూ కాంచన సమంచితంబులైన కాంచనంతటి బంగారంతో బాగా నగిశీలు దిద్ది తయారు చేసిన రథాలను ఎక్కి, బంగారు రథాలను ఎక్కి ధర్మజుని కూడి చనిన ధర్మజుడితోటి కూడి ఆయన వెంట చనుతూ ఉంటే వెళ్తూ ఉంటే చూడ్డానికి ఎట్లా ఉందంటే, ముందు రథంలో బంగారపు రథంలో తెల్లటి రథం, తెల్లటి బట్ట అవన్నీ వేసుకొని ధర్మరాజు వెళ్ళిపోతుంటే ఆయన వెనకాల మిగిలిన పాండవులు, మధ్యలో ఈ రథంలో కృష్ణుడు అర్జునుడితో పాటు వీళ్ళందరూ వెళ్తూ ఉంటే చూడ్డానికి ఎట్లా ఉంది అంటే, అతడు మన ధర్మరాజు గుహ్య సహితుండైన కుబేరుని భంగి. గుహ్యకులు అంటే నిధులని కాపాడేవాళ్ళు, మనకు నవనిధులను కాపాడేవాళ్ళు, గూహతి చేసేవాళ్ళు, రక్షించే వాళ్ళని గుహ్యకులు అని పిలుస్తారు. బేసిక్లీ ఫైనాన్షియర్స్ వాళ్ళు, బ్యాంకర్స్ అనుకోండి. వాళ్ళందరితో పాటు సహితుడై కూడి కుబేరుడు వెళ్తూ ఉంటే కుబేరుడు వెంట గుహ్యకులందరూ వెళ్తూ ఉంటే ఎట్లా ఉంటుందో ఆ భంగి, ఆ విధంగా ఓ పెన్ ఆ విధంగా ఉంది అప్పుడు పరిస్థితి. ఇట్లు ఈ విధంగా పాండవులు పరిజనులు కొలువా, పాండవులు మిగిలిన వాళ్ళు 4, తర్వాత పరిజనులు ఆయనతో పాటు రాజు వెడలే రవితేజములు అలరగాని రాజుగారు ఒక్కడు వెళ్తుంటే ఊరుకుంటారా, ఆయనతో పాటు మంది మార్పులం అంతా బయలుదేరి వస్తూ ఉంటే అందరూ కలిసి ఆయన్ని కొలువా సేవిస్తూ ఉంటే పద్మనాభ సహితులై మన పద్మనాభుడు కృష్ణుడితో పాటు అందరూ కలిసి కురుక్షేత్రంబునకు ఏగిరి. అందరూ కలిసి ఆ కురుక్షేత్రానికి వెళ్లారు హస్తినాపురం నుంచి. అప్పుడు దివంబున నుండి ఆకాశం నుంచి నేల మీద పడ్డట్టు ఉన్న ఆ పడ్డది ఎవరు అంటే దేవత తెరంగున. ఏదో కారణానికి, ఏదో శాపవశాత్తు దివిలో ఉండవలసిన, స్వర్గలోకంలో ఉండాల్సిన దేవత ఏదో నేల మీద పడ్డట్టు ఉంది మన భీష్ముడి పరిస్థితి. ఆ విధంగా తెరంగున అంటే ఆ విధంగా సంగ్రామ రంగ పతితుండు. సంగ్రామ రంగము అంటే రణరంగము, యుద్ధరంగం. యుద్ధరంగంలో పతితుడై పడిపోయిన వాడైన గంగానందనుడికి, గంగాదేవి కొడుకు మన భీష్ముడికి నమస్కరించిరి. అందరూ వెళ్ళి ఆయనకి నమస్కారం చేశారు. కృష్ణుడు కూడా నమస్కారం చేస్తాడు, ఎందుకంటే కృష్ణుడు అన్న రూపంతో ఉన్నప్పుడు ఆయన వయసులో చిన్నవాడు భీష్ముడికి. అంతా అప్పుడు బృహదసుడు, భరద్వాజుడు, పరశురాముడు, పర్వతుడు, నారదుడు, బాదరాయణుడు మన వ్యాసుల వారు, కశ్యపుడు, అంగిరసుడు, కౌశికుడు, ధౌమ్యుడు, సుదర్శనుడు, శుకుడు. ఈ శుకుడు మన వ్యాసుల వారి కొడుకే అయిండొచ్చు, లేకపోయినా కూడా ఆ పేరుతో నేను విజ్డమ్ లిబ్ లో అట్లా గూగుల్ చేసి చూస్తే చాలా మంది శుకులు అన్న పేరున్న మునులందరూ కనిపించారు. కనీసం 3-4 కనిపించారు. వాళ్ళైనా అయిండొచ్చు, మన వ్యాసుల వారి కొడుకైనా అయిండొచ్చు. పైగా వశిష్ఠుడు ఆది అనేక రాజర్షులు, బ్రహ్మర్షులు శిష్య సమేతులై వాళ్ళకు ఒక్కొక్కళ్ళకి మన వ్యాసుల వారికే 10,000కు పైగా ఆయన శిష్యులే ఉన్నారు. మళ్ళీ ఆయన శిష్యులకు ప్రశిష్యులు ఉన్నారు. ఇంకా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ అటువంటి వాళ్లే. బృహదస్సుడు, భరద్వాజుడు, పరశురాముడు, పర్వతుడు, నారదుడు, కశ్యపుడు, అంగిరసుడు, కౌశికుడు, ధౌమ్యుడు, సుదర్శనుడు, శుకుడు, అందరూ వశిష్ఠుడు, వీళ్ళందరూ అటువంటి వాళ్లే. 100ల కొద్దీ 1000 కొద్దీ శిష్యగణం ఉన్న వాళ్లే. వాళ్ళందరూ శిష్య సమేతులై సనుదించిరి, వచ్చారు. వాళ్ళను చూసి మన భీష్ముడు చాలా సంతోషించాడు. సంతోషించి దేశకాల విభాగ వేది అయిన, దేశం ఏ సమయంలో ఏ
ప్రదేశంలో ఏ విధంగా ప్రవర్తించాలి అన్న విషయాల గురించి వేది తెలిసిన వాడైన భీష్ముడు వారలకు వాళ్ళందరికీ పూజనంబులు చేయించాడు. వచ్చిన వాళ్ళెవరు? ధర్మరాజు గారు, ఆయన రాజుగారు కాబట్టి ఆయనకు చేయవలసిన సత్కారాలుంటాయి, పూజనలు. అట్లనే ఈ ఋషులకు మునులకు చేయవలసినవన్నీ ఎవరికి తగినట్టు వాళ్ళకి చేయవలసినవి ఉంటాయి, పూజలు. తర్వాత రాజుగారితో వచ్చిన పరివారాలుంటాయి. దేశాన్ని కాలాన్ని బట్టి ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారు దాన్ని బట్టి వాళ్ళకు చేయవలసిన మర్యాదలు ఉంటాయి, పూజనలు. ఆ మర్యాదలన్నిటినీ ఆయన చేయించాడు. చేయడానికి అవకాశం లేదు, ఆయన కదలడానికి కూడా అవకాశం లేకుండా ఉన్నాడు కాబట్టి చేయించాడు అవన్నీ. అప్పుడేం జరిగిందంటే, మాయాంగీకృత దేహుండై అఖిలేశ్వరుడు మనుజుడైనాడని ప్రజ్ఞాయత్త చిత్తమున గాంగేయుడు పూజనము చేసే కృష్ణన్ జిష్ణన్. మాయను అంగీకరించి దానితో దేహుండై శరీరాన్ని ధరించి అఖిలేశ్వరుడు, అఖిలానికి అన్నిటికీ సర్వానికి ఈశ్వరుడైన వాడు ఇప్పుడు మనుజుడైనాడని, మనిషిలా కనిపిస్తూ ఉన్నాడు, మనిషి రూపాన్ని తీసుకున్నాడని ప్రజ్ఞా ఆయత్త చిత్తం, ప్రజ్ఞానంతో వివేకంతో కలిగిన జ్ఞానం కలిగి ఉన్న మనసుతో, అటువంటి ఆయత్తమైన చిత్తం సమాయత్తమైన మనసుతో గాంగేయుడు, గంగాదేవి కొడుకు మన భీష్ముడు ఆ కృష్ణుణ్ణి జిష్ణున్ అన్నిటినీ జయించిన వాణ్ణి, జయశీలుడైన వాణ్ణి పూజనము చేసే ఆయనను కూడా గొప్పగా పూజించాడు, గొప్పగా సన్మానించాడు, ఆయనకు చేయవలసిన మర్యాదలన్నీ చేశాడు. ఇక్కడ మాయ అంగీకృత దేహుండై అఖిలేశ్వరుడు మనుజుడు అని ఎన్నిసార్లు చెప్పారో మన పోతన గారు. మాయని అంగీకరించిన దేహం అనుకుందాం. అది కాక అంగి అంటే కూడా శరీరం, అంగము అంటే శరీరము, అంగి అంటే శరీరాన్ని ధరించినవాడు. మాయగా శరీరాన్ని, దేహాన్ని ధరించడానికి ఒక అంగాన్ని తీసుకొని వచ్చిన వాడు అంగి. మనము తెలుగులో అంగి అంటాము, షర్ట్ అని చెప్పేటప్పుడు, ఏదైనా షర్ట్ చొక్కా అని చెప్పేటప్పుడు అంగి అంటాము. అంగి అంటే అసలు అర్థము అంగము అంటే శరీరము, ఆ శరీరాన్ని ధరించిన వాడు అంగి. మనం అనుకునే అంగి అని కూడా అర్థం ఉంటుంది, చొక్కా అని, షర్ట్ అని. కానీ ఇక్కడ అంగి అంటే అంగాన్ని ధరించిన వాడు. మాయ అనే అంగాన్ని ధరించిన వాడు ఈ అఖిలేశ్వరుడు, అదొక అర్థము. కాక దేహాన్ని ధరించిన వాడు మనుజుడు. దేహాన్ని ధరించి, ఆ దేహం ఎట్లా ఉందంటే రూపం మనిషి రూపంలో ఉంది. ఆ దేహం ఏ రూపంలో అయినా ఉండొచ్చు, మత్స్యావతారంలో ఉండొచ్చు, కూర్మావతారంలో ఉండొచ్చు, ఏ రూపమైనా ఉండొచ్చు. ఇప్పుడు మనిషి రూపంలో ఉన్నాడు అన్న విషయము ఆ ప్రజ్ఞానం వల్ల ఆయనకి తెలుస్తుంది. అందరికీ తెలియదు. ఎందుకంటే ఆ చూడగలిగిన చక్షువు, కన్నున్న వాడికే, ఆ మాత్రం జ్ఞానం ఉన్న వాడికే తెలుస్తుంది. అందరికీ ఆయన కృష్ణుడు అంటే మామూలుగా మాతో పాటు పుట్టాడు అనే కనిపిస్తుంది, కానీ ఆ జ్ఞాన దృష్టి ఉన్న వాళ్ళకి ఆయన ఎవరో తెలుస్తుంది. భీష్ముడికి తెలుసు ఆ విషయం. ఇంకొక అందం ఏమి అంటే, ఇక్కడ దేహుడు, దేహము అంటే శరీరము, దేహుడు అంటే దేహాన్ని ధరించిన వాడు దేహి, అంగము అంటే శరీరము, అంగాన్ని ధరించిన వాడు అంగి. ఈ అంగము ఆ దేహము రెండు మాయే, అదంతా మాయగానే వచ్చాడు ఆయన. అది కావాలనే కృతం తయారు చేసుకున్నాడు. అందులో కృతం అన్న దానికి అర్థం చూడండి. ఇవన్నీ ఎందుకంటే అందం తెలుస్తుంది. కృతం అంటే తయారైందని అర్థం, కృతి అంటే తయారైంది అని. కృతమైంది అంటే తయారైంది, అది వస్తువు కృతి. ఈ కృతికి ముందు మనము అని పెట్టుకున్నాం అనుకోండి, గొప్పగా తయారైంది ప్రకృతి అవుతుంది. ప్రకృతి అవుతుంది, గొప్పగా తయారైంది అవుతుంది. వికృతి అని పెట్టుకున్నారనుకోండి, విశేషంగా తయారైంది, అది వివిధ రకాలుగా వికృతి అవుతుంది. ఆకృతి అని పెట్టుకున్నారనుకోండి, ఆశాంతం మొత్తం తయారైంది, ఆకృతి రూపం అని అర్థం. అన్ని ఒకటే అర్థం, కృతమైంది. ఆ రకంగా ఆయన కృతం చేసుకున్నాడు. ఆయన ప్రకృతి, మాయ ప్రకృతి కదా. మాయా అన్న ప్రకృతిలోనే ఆయనే తయారు చేసిన ప్రకృతి అది. అందులోనే ఆయన ఆ ప్రకృతిలోనే ఇంకొక కృతి, ఇంకో రూపాన్ని తీసుకొని వచ్చాడు. అది ఇక్కడున్న అందం. ఆయనే తయారు చేసిన ఈ ప్రాకృతి, గొప్ప కృతి
ఆ గొప్ప కృతిలో ఇంకొక గొప్ప కృతిని, ఆకృతిని తీసుకొని, ఆ ప్రకృతిలో మాయను అంగీకరించి ఒక చిన్న ఆకృతిని తీసుకొని ఆయన వచ్చాడని చెప్పి, ఈ చిన్న దాంట్లో ఎన్ని రకాల ప్రయోగాలు చేశారో మన పోతన గారు. పైగా ఇక్కడ ఈ మొత్తం పద్యంలో అందం ఏంటంటే, మాయని అంగీకరించి ఒక దేహాన్ని, ఆకృతిని తయారు చేసుకొని ఆయన దేహదారుడై ఒక మనుష్య రూపంలో వచ్చాడని చెప్పుకుంటూ మాయ అని మొదలుపెట్టి, ఇంతకు ఆయన పూజనము చేసింది ఎవరిని ఆయన గౌరవించాడు, మర్యాదలు చేశాడు అంటే కృష్ణుని, జిష్ణుణ్ణి. జిష్ణు అంటే జయించినవాడు. దేన్ని జయించాడంటే మాయని జయించాడు. ఆయన మాయ పైన ఉంటాడు, మాయకి ఆయన లొంగడు. ఆ మాయని, ప్రకృతిని కూడా తయారు చేసిన వాడు ఆయన, పైన ఉన్నవాడు. కాబట్టి జిష్ణుడు అంటే దేన్ని జయించాడంటే, ఏదో ఒక రాక్షసుడు ఉన్నాడు, ఆ రాక్షసుని చంపాడు, ఈ రాక్షసుని చంపాడు కాదు. రాక్షసుల్ని చంపడం సరే గాని ఆయన జయించింది ఏమంటే అసలు మొత్తం అన్నిటిని జయించాడు. ఆయన పైన ఉన్నాడు. మాయ ఆయనకి తగులుకునే ప్రశ్న లేదు. కాబట్టి మాయాంగీకృత దేహుండై అఖిలేశ్వరుడు మనుజునైనాడని ప్రజ్ఞాయత్త చిత్తమున గాంగేయుడు పూజనము చేసే కృష్ణన్ జిష్ణున్. మరియు గంగానందనుండు వినయ ప్రేమ సుందరులైన పాండు నందనులను కూర్చుండ వినియోగించి మహానురాగ జనిత బాష్ప సలిల సందోహ సమ్మిళిత లోచనుండై ఇట్లనియే. మరియు ఇంకప్పుడు ఆ గంగానందనుడు భీష్ముడు వినయము, ప్రేమ, ఆ వాళ్ళకి ఎంత వినయం ఉందో అంత యుద్ధాలు చేస్తారు, అంత గొప్ప వీరులు, అంత పరాక్రమం కలిగిన వాళ్ళు, పైగా ఈయనకన్నా చాలా చిన్నవాళ్ళు అయినా కూడా వాళ్ళ యుద్ధాలు చేసి గెలిచి ఇంత గొప్పగా రాజులయ్యారు. ఇవన్నీ ఉన్నా కూడా, ఎంత జ్ఞానులై ఉన్నా కూడా ఎంత వినయంగా ఉంటారో, ఎంత ప్రేమగా ఆదరంతో ఉంటారో. ఈ వినయము, ఆ ప్రేమే వాళ్ళ అందము, ఆభరణము, వాళ్ళ అలంకారము. వినయము, ప్రేమ వల్ల అంత సుందరంగా, అందంగా కనిపిస్తున్న వాళ్ళు. పైగా ఇక్కడ వినయం అన్నప్పుడు శిక్షణ, డిసిప్లిన్ సగం వాళ్ళకి, ప్రేమ, ఆదరము, కరుణ, ఆదరభావం, వీటన్నిటితోటి ఎంతో ముద్దొస్తున్నారు వాళ్ళు. పసిపిల్లలు అంటే పెద్దవాళ్లే, కానీ భీష్ముడి కన్నా చిన్నవాళ్ళు. వాళ్ళని చూస్తే ఆయనకి ఎంత ప్రేమ అనిపించిందో. ఆ పాండు నందనులను, పాండురాజు బిడ్డలను కూర్చోమని చెప్పి, వాళ్ళని నియోగించి ఆ పని మీద పెట్టి కూర్చోండి అని చెప్పి, మహా అనురాగ జనిత, గొప్ప అనురాగం, అనుసరించగలిగిన రాగం, వాళ్ళ మీద అంత ప్రేమ, దానివల్ల జనిత పుట్టిన బాష్ప సలిల సందోహము, కన్నీళ్లు, బాష్ప సలిలాలంటే కన్నీళ్లతో ఆ సందోహం మొత్తం కూడి కళ్ళు నిండుతున్నాయి ఆయనకి కన్నీళ్లతోటి, ప్రేమతోటి, వాత్సల్యంతో. ఆయన వాటితోటి సమ్మిళిత, కలిసిపోయి ఉన్న లోచనుడు కళ్ళన్నీ నీళ్లతో నిండితే వాళ్ళని చూస్తూ ఆయన ఇట్లనియే ఈ విధంగా అంటున్నాడు. మన భీష్ముల వారు ధర్మరాజు వాళ్ళందరిని చూసి, ధరణిసురులు హరియు ధర్మంబు దిక్కుగా బ్రతుకదలిచి మీరు బహు విధములన్ అన్నలారా పడితిరి ఆపత్ పరంపరలు, ఇట్టి చిత్ర కర్మము ఎందుగలదు. ధరణిసురులు అంటే బ్రాహ్మలు, హరి కృష్ణుడు, భగవంతుడు, ధర్మము, ఇవే మాకు దిక్కనుకున్నారు మీరు. ధర్మమే మాకు దిక్కనుకున్నారు, భగవంతుడే మాకు దిక్కనుకున్నాడు. ఈ బ్రాహ్మలు, బ్రహ్మం గురించి ఆలోచించే వాళ్ళు, వేదం చదువుకున్న వాళ్ళు, సన్మార్గంలో ఉన్న వాళ్ళు, వాళ్లే మాకు దిక్కనుకున్నారు మీరు. ఆ విధంగా బ్రతుకతలచి ఇటువైపే, ధర్మం వైపే, భగవంతుడి వైపే, సన్మార్గం వైపే బ్రతకదలుచుకొని ఉన్నారు. అదే దిక్కుగా మీరు, వేరే దిక్కు లేదు మాకు, ఇదే దిక్కు అనుకొని మీరు బ్రతకాలని అనుకున్నారు. అనుకొని మీరు బహు విధముల, ఎన్నో విధాలుగా ఆపత్ పరంపరలు, పరంపరగా ఇంకా అంతు లేకుండా ఒకదాని వెనకాల మీకు ఆపదలు కలుగుతూ ఉంటే వాటన్నిటిని పడితిరి, ఆ బాధలన్నీ పడ్డారు మీరు అన్నలారా. అన్నా అని పిలిచాడు ఆయన. పిలిచి ఇట్టి చిత్ర కర్మము, విచిత్రం అంటే ఆశ్చర్యకరమైన కర్మలు, విషయాలు ఎందుగలదు, ఎక్కడుంటాయి,
మీరు ధర్మమే దిక్కుగా, భగవంతుడే దిక్కుగా, దీన్ని తప్ప మాకు ఇంకేది వద్దనుకొని మీరు బ్రతుకుతూ ఉంటే ఇటువంటి మీకు కూడా ఇన్ని కష్టాలు కలిగాయే, పరంపరగా అదే పనిగా ఇటువంటి చిత్రం ఎక్కడైనా ఉంటుందా అని ఆయన అంటున్నారు. ధరణిసురులు హరియు ధర్మంబు దిక్కుగా బ్రతుకదలిచి మీరు బహు విధములన్ అన్నలారా పడితిరి ఆపత్ పరంపరలు, ఇట్టి చిత్రకర్మము ఎందుగలదు. సంతసమింతలేదు మృగశాపవశంబున పాండు భూ విభుండు అంతమునందియుండ మిమున్ అర్భకులను కొనివచ్చి కాంక్షతో నింత వారులిగా పెంచే, ఎన్నడు సౌఖ్యము పట్టుగానదు ఈ గొంతి, అనేక దుఃఖముల కుందుచు ఉండును భాగ్యమెట్టిదో. ఆయన కుంతి గురించి కూడా మాట్లాడుతున్నారు. కుంతిదేవి వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. అందరూ వచ్చారు, ఇంకా ఆయన వెళ్ళిపోతున్న సమయం దగ్గరికి వచ్చిందని. ఆయన ఏమంటున్నాడంటే, సంతసం ఇంత లేదు, సంతోషం అనేది లేదు ఈమెకు. పుట్టినప్పటి నుంచి ఆమెకు 13వ సంవత్సరంలో కర్ణుడు పుట్టాడు. కర్ణుడిని వదిలిపెట్టింది. తర్వాత కొన్నాళ్లకి పాండురాజుతోటి పెళ్ళయింది. ఆ పాండురాజేమో పాండు భూ విభుడు, పాండురాజేమో మృగశాపవశంబున ఏదో మృగశాపానికి ఆయన గురయ్యి అంతమునందాడు, ఆయన చనిపోయాడు. ఆ రకంగా ఉండగా పరిస్థితి అట్లా ఉంటే ఇంకా మిమ్మల్ని అర్భకులని, ఏది భరించలేని వాళ్ళు అంటే పసివాళ్ళని అర్థం, చిన్న వయసులో అని అర్థం. అర్భకులు అంటే భారం మోయలేని స్థితిలో ఉన్నవాళ్ళు. అప్పుడు మన ధర్మరాజుకు ఒక 14 సంవత్సరాలు అనుకుంటాను. ఆ సమయంలో వాళ్ళందరినీ కొని వచ్చి తీసుకొని వచ్చి కాంక్షతో, ఎంతో ప్రేమతో, వాళ్ళు బాగుండాలన్న కోరికతో ఇంతల వారిగా పెంచే, ఇంత వాళ్ళుగా ఆమె పెంచింది. భర్తలేడు, వెళ్ళిపోయాడు. ఆమె 3 పిల్లలు, వాళ్లతో పాటు పాండురాజు రెండో భార్య, ఆమెకు కూడా 2 కొడుకులు, వాళ్ళని కూడా తన కొడుకులే అనుకొని 5 మందిని ఇంత గొప్పగా పెంచింది ఆమె. ఏ సహాయం లేకుండా, అంతంత మాత్రంగా కొంత ఉన్న సహాయం ధృతరాష్ట్రుడిది. చూసినప్పుడు చూశాడు, లేకపోతే లేదు. ఆ దుర్యోధనుడు పెట్టే బాధలు, విషాలు అవన్నీ తట్టుకుంటూ. కానీ ఆమె ఎంతో కాంక్షతోటి వీళ్ళు బాగుపడాలి నా బిడ్డలు 5 మంది అని చెప్పి ఆమె ఇంత వాళ్ళుగా పెంచింది. ఇది కూడా చూసినప్పుడు అందుకే ఇక్కడ నేను కుంతి అన్నప్పుడు నాలాంటి వాళ్ళ కోసం ఈ సాధకురాలను ఎందుకు పెట్టుకున్నానంటే, ఇది కూడా వింటూనే ఉంటాను నేను ఎప్పుడు. ఆమె ఒక్కటి ఆమె పిల్లల్ని అంత బాగా పెంచింది, లేదా అమెరికాకి వెళ్ళి వాళ్ళు ఇద్దరే ఉన్నారు, వాళ్ళ పిల్లల్ని ఇంత బాగా పెంచుకున్నారు, ఇంత వృద్ధిలోకి తెచ్చారు అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు పక్కన వాళ్ళ గురించి. లేకపోతే మనం కూడా అనుకుంటాం, నేను నా బిడ్డను ఇంత బాగా పెంచానని చెప్పుకుంటాం. అందరం చెప్పుకునే విషయమే అక్కడ ఆయన కూడా అంటున్నాడు. నాలాంటి వాళ్ళకి అది చాలా దగ్గరగా ఉన్నది, చాలా రిలేట్ చేసుకోగలిగిన విషయం. ఇంత వాళ్ళుగా పెంచింది, ఎన్నడు సౌఖ్యము పట్టుగానదు. సౌఖ్యం అన్నది ఆమె తల్లికి తెలియదు. ఈ గొంతి అక్కడే కూర్చొని ఉంది కుంతీదేవి. అనేక దుఃఖముల కుందుచునుండును, ఎప్పుడు చూసినా ఏదో ఒక బాధ ఆమెకి. ఎప్పుడు చూసినా ఆమె గురించి, ఆమె బిడ్డల గురించే ఎక్కువ ఆమెకి బాధ. మొన్నటి దాకా, నిన్న 2-3 రోజుల కింద కూడా మళ్ళీ యుద్ధం అంతా అయిపోయిన తర్వాత కూడా అశ్వత్థామ వేసిన బాణానికి మళ్ళీ మనవడు అభిమన్యు, తర్వాత మిగిలిన మనవలందరూ, ఉప పాండవులందరూ చనిపోయారు. అది కూడా చూసింది ఆ తల్లి, ఎంత దుఃఖం అనుభవించింది. పరీక్షిత్ కూడా చచ్చిపోయేవాడు, ఏదో కృష్ణుడి దయ వల్ల బతికి బయటపడ్డాడు. ఏవో ఒక దుఃఖాలు ఆమెకి ఎప్పుడు, వాటితోటి ఆమె కుందుతూనే ఉంటుంది, ఆమె దుఃఖిస్తూనే బాధపడుతూనే ఉంటుంది. ఆమె భాగ్యం ఎట్టిదో అని ఆయన అనుకుంటూ ఉన్నాడు. ఆమె ఏం భాగ్యం చేసుకుందో, ఏ పుణ్యం చేసుకుందో, ఎప్పుడు దుఃఖమే తల్లికి అని. సంతసమింతలేదు మృగశాపవశంబున పాండు భూ విభుండు అంతమునొందియుండు మిము అర్భకులను కొనివచ్చి కాంక్షతో ఇంత వారిగా పెంచే, ఎన్నడు సౌఖ్యము పట్టు కానది ఈ కుంతి, అనేక దుఃఖముల కుందుచునుండును భాగ్యమెట్టిదో. వాయువశంబులై ఎగసి వారి ధరంబులు మింట కూడుచున్ పాయుచునుండు కైవడి, ప్రపంచము సర్వము కాలతంత్రమై పాయుచు కూడుచుండునొక భంగి జరింపదు. కాలం అన్నియున్ చేయుచుండు, కాలము విచిత్రము దుస్తరము ఎట్టివారికిన్ అని ఆయన
ఫిలసాఫికల్ గా అనుకుంటున్నాడు. చాలా డీప్ థాట్ వచ్చింది ఆయనకి. ఎంతో గహనంగా దీర్ఘంగా ఆలోచించుకుంటున్నాడు ఆయన. వాయు వశంబులై గాలికి వశమయ్యి ఎగసి వారి ధరాలు, వారి అంటే నీళ్లు, నీళ్ళని ధరించేవి మబ్బులు, గాలికి ఎగసి అవి మబ్బులన్నీ మింట అంటే ఆకాశంలో కలుస్తూ ఉంటాయి, కూడుతూ ఉంటాయి, పాయుచూ ఉంటాయి, దూరం అయిపోతూ ఉంటాయి. గాలి తోస్తే మబ్బులన్నీ ఒక దగ్గరికి వస్తుంటాయి, గాలి తోసేస్తే మళ్ళీ దూరం అయిపోతుంటాయి. ఆ రకంగా ఆకాశంలో మబ్బుల్లాగా గాలికి వశమై చల్లా చెదరవుతూ గుమిగూడుతూ ఉన్న మబ్బుల్లాగా ఉండే కైవడి, ఆ విధంగా ఉన్నట్టు ఆ కైవడి అంటే ఆ విధంగా ఉండేది. ఈ ప్రపంచమంతా సర్వము కాలతంత్రమే, కాలం యొక్క తంత్రమే ఇది. కాలతంత్రం వల్లే పాయుచు కూడుచు అది దూరం అవుతూ ఉంటుంది, కలుస్తూ ఉంటారు. ఈ ప్రపంచం అంతా, ప్రపంచంలో ఉన్న ప్రాణులందరూ ప్రతిదీ కలుస్తూ ఉండడం, విడిపోతూ ఉండడం అంతా కాల ప్రభావమే. ఆ కాలము ఒక భంగి చరింపదు, ఒకలాగుండదు. ఒక రోజు ఉన్నట్టు ఒక రోజు ఉండదు. ఒక రోజు నవ్వుతూ ఉంటాము, 10 నిమిషాల్లో ఏదో కష్టం వస్తుంది, తింటూ ఉన్న అన్నాన్ని వదిలిపెట్టి లేచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి అంతా బానే ఉంటుంది. చీకటి వెనకాల పగలు, పగలు వెనకాల రాత్రి వస్తూనే ఉంటాయి. ఒక్కలాగా ఉండదు, ఏ ఒక్క రోజు పక్క రోజులాగా ఉండదు. ఏంటో ఒకలాగా చరింపది కాలము. అన్నియున్ కాలము చేయుచునుండు, కాలమే చేస్తూ ఉంటుంది. కాలానికి వసలై మనుషులు చేస్తూ ఉంటారు. కాలం వల్ల ఇదంతా జరుగుతూ ఉంటుంది. కాలము విచిత్రము, కాలం అంతా చిత్రంగా ఉంటుంది. దుస్తరము, తరము అంటే తరించడం, దుస్తరం అంటే తరించడం కష్టం, దాన్ని దాటడం కష్టం. కాలాన్ని ఎట్టి వారికైనా సరే, ఎంతటి వారికైనా సరే కాలాన్ని దాటడం కష్టము. కాలమే దాని ఇష్టం వచ్చినట్టు మనుషుల్ని కలుపుతుంటుంది, వేడి చేస్తుంటుంది, మంచి చేస్తుంటుంది, చెడు చేస్తుంటుంది. దానికి లోబడి, కాలతంత్రానికి లోబడే కలుస్తూ ఉంటారు, విడిపోతూ ఉంటారు, ఏడుస్తుంటారు, నవ్వుతూ ఉంటారు. ఒక రోజు ఉన్నట్టు పక్క రోజు ఉండదు. ఏదో ఆకాశంలో గాలికి వశమై మబ్బులన్నీ కూడుతూ దూరం అవుతూ ఉన్నట్టు ఉంటుంది అని ఆయన అనుకుంటున్నాడు. ఇక్కడ కాలతంత్రం అన్నప్పుడు మనకు తంత్రము, యంత్రము, మంత్రం అని 3 ఉంటాయి. అది ఒకసారి చూసుకుందాము. మంత్రము అంటే ఎవరు ఇదంతా చేస్తున్నారు, ఎవరి ఆలోచనల ప్రకారం ఇదంతా జరుగుతుందో అది ఆయన మంత్రం, ఆలోచన, సంకల్పం. ఈ మొత్తం ప్రపంచం అంతా, కాలం కూడా యంత్రంలాగా, ప్రపంచమంతా యంత్రంలాగా నడుస్తూ ఉంటుంది. ఈ కాలం దాన్ని తంత్రంలాగా నడిపిస్తూ ఉంటుంది. ఏదో ఒక కారులో కూర్చున్నవాడు నడిపిస్తూ ఉంటాడు, కార్ని నడిపించాలన్న సంకల్పం ఉన్నవాడు ఒకడు ఉంటాడు, అది మంత్రం. ఆ కారు యంత్రం, ఆ నడపడం అన్నది తంత్రం. ఈ నడపడం ఒకటి నడుస్తూ ఉంటుంది. కాలము, అందుకే నేను కాలస్వరూపుణ్ణి అని చెప్తుంటాడు. ఆ కాలాన్ని నడిపించాలన్న ఆలోచన వచ్చిన వాడు ఒకడు ఉన్నాడు. ఆ కాలంలో నడుస్తూ ఉన్నది కార్ లాగా ఈ మొత్తం ప్రపంచం, అందులో ఉన్న జీవరాశి. ఆ నడుస్తున్న యంత్రంలో యంత్రానికి ఉన్న భాగాలు మనందరము. మనం అనుకున్నంత మాత్రాన అది ఇంకో రకంగా నడుస్తుందని చెప్పడం కష్టము. ఈ మొత్తం ప్రాసెస్ అంతా ఈ కాలంలో నడుస్తుంటుంది. అది నడుస్తూ ఉన్నప్పుడు దాని ఇష్టం వచ్చినట్టు అది కలుపుతూ ఉంటుంది, విడదీస్తూ ఉంటుంది. అంత కష్టాన్ని అనుభవిస్తూ ఉంటాం మనం. ఒక రోజు ఉన్నట్టు ఒక రోజు ఉండదు అని ఆయన అనుకుంటూ ఉన్నాడు. వాయువశంబులై ఎగసి వారి ధరంబులు మింట కూడుచున్ పాయుచున్ ఉండు కైబడి ప్రపంచము సర్వము కాలతంత్రమై పాయుచు కూడుచుండునొక భంగి చరింపదు. కాలము అన్నియుం చేయుచునుండు, కాలము విచిత్రము, దుస్తరము, ఎట్టి వారికి, ఎంతటి వాళ్ళకైనా కాలాన్ని దాటడం కష్టమని ఆయన అంటున్నారు. కానీ సాధకులు మాత్రం కాలాన్ని దాటడానికి, కాలాతీతులు అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. కాలాన్ని ఎప్పుడు దాటగలము అంటే, ఈ ప్రపంచము కాలానికి లోబడి నడుస్తుందని ఇక్కడ చెప్తున్నారు కదా. ప్రపంచంలో ఉన్న త్రిగుణాలకు లోబడి మనం నడుస్తున్నాము. ఇప్పుడు మనం 3 లెవెల్స్ దాటాలి. నేను ఆ యంత్రంలో, ఆ యంత్రాంగంలో ఒక పార్ట్ని, నేను ఈ
యంత్రంలో ఉన్న 3 దారాలకి వశమై నేను నడుస్తూ ఉన్నాను. నా త్రిగుణాలు వీటిని దాటితే ప్రకృతిని దాటొచ్చు, గుణాలను దాటొచ్చు. అయితే ఈ ప్రకృతి కాలానికి అధీనమై ఉంది. ఈ ప్రకృతిని దాటిన తర్వాత కాలాన్ని దాటాలి. అప్పుడు కాలం అవుతాం మనము. కాలం మన అధీనంలో ఉంటే మనం దాన్ని దాటిపోదు. మనం దాన్ని దాటితే అది మన అధీనంలో ఉంటుంది, లేదా అది మనం అధీనంలో ఉంటే మనం దాన్ని దాటి ఉంటాము. అక్కడికి వెళ్ళాలి. ఆ విధంగా వెళ్ళలేకుండా ఉంటే, కాలానికి అధీనులమై ఉంటే, ఏదో ఆకాశంలో గాలికి అధీనమై ఉన్న మబ్బుల్లాగా ఉంటాము. మనం కాలానికి అధీనమై ఉంటాము. కాలంలోనేమో మళ్ళీ ప్రకృతి అందులోనే ఉంటుంది. ఆ ప్రకృతిలో మళ్ళీ మనం గుణాలతో ఉంటాము. ఇంకా ఎక్కడో అణువులాగా ఉన్నాము. ఇక్కడి నుంచి మనము ఇవి దాటడం ఎట్లా? ఇంత పెద్ద యంత్రాంగం అంతా ఉంది, మెషినరీ. ఈ మొత్తం మెషినరీ ప్రకృతిలో నుంచి నేను బయటకు ఎట్లా వస్తాను, ఎట్లా బయటపడతాను అంటే అణువులాగా ఉన్నాము. ఎందుకంటే అజ్ఞానంతో ఉన్నాము. లిమిటేషన్స్ అన్ని ఉన్నాయి, లిమిట్ అయి ఉన్నాము. ఒకవేళ జ్ఞానాన్ని పెంచుకుంటే మనం స్ప్రెడ్ అవుతాం కదా. అప్పుడు ఇంతే ఒక చిన్న, ఈ మొత్తం యంత్రాంగంలో చిన్న భాగం అవ్వాల్సిన అవసరం లేదు, మనం పెరుగుతాం. అప్పుడు బుద్ధి వికసించడం అంటారు. అది బుద్ధి పెరుగుతూ ఉంటే, వృద్ధి చెందుతూ ఉంటే మనం ఎక్స్పాండ్ అవుతాం. అప్పుడు గుణాలు దాటొచ్చు. గుణాలు దాటితే ప్రకృతి దాటుతాం. అప్పుడు ఈ కాలం నియంత్రణలో ఉంది ప్రకృతి, ఆ కాలాన్ని దాటుతాము. అది చెయ్యాలి. అక్కడి దాకా రాకపోతే ఎంతటి వాళ్ళైనా ఇందులోనే ఉంటారు. అది ఇంతకు ఆయన చెప్తున్నారు. అది ఎంతటి వాడికైనా దాటడం కష్టం అని చెప్తున్నారు. కానీ ఇంకా దాటడం కష్టమైతే మనం ఎందుకు ప్రయత్నం చేయడం అని కూర్చుంటే ఇంక మనం చేయగలిగింది లేదు. దాటడం కష్టము, దుస్తరము. దాటడం కష్టం అన్నారు, దాట రాదు అని చెప్పట్లేదు. అది దాటడం కష్టం, ప్రయత్నం చేసుకొని దాటొచ్చు, దాటిన వాళ్ళు ఉన్నారు. ఆ ప్రయత్నం మీద మనం ఫోకస్ చేయాలి. కష్టం అన్నారు కదా, ఎందుకు మనకి ఇంకా అవసరం లేదు ఆ పని అనుకుందాం అనుకుంటే మళ్ళీ మనకే కష్టం అవుతుంది. అందులోనే ఉంటాం. అప్పుడు ఆయన ఏమంటున్నారంటే, ఎంతటి వాళ్ళకైనా సరే ఈ కాలానికి వసులయ్యి దాటలేకుండా ఇట్లా బాధపడుతున్నారు కదా అని ఆయన అనుకుంటున్నారు. అనుకుంటూ ఆయన ఏమంటున్నారంటే, రాజట ధర్మజుడు, సురరాజసుతుండట ధన్వి, శాత్రవోద్వేజకమైన గాండివము విల్లట, సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట, ఉగ్ర గదాధరుడైన భీముడు అయ్యాజికి తోడు వచ్చునట, ఆపద కల్గట ఇదేమి చోద్యమో అని ఆయన అనుకుంటున్నాడు. ఇదేం చిత్రం కదా. ధర్మరాజేమో రాజు. ఇప్పుడు ధర్మరాజు మామూలు మనిషి, ఆయన రాజు, అంత పెద్ద రాజు. రాజు తలుచుకుంటే చేయలేని విషయం ఏంటి? అయినా కూడా ఆయన ఒక్కడున్నాడా? కాదు. సురరాజసుతుడు, సురరాజు ఇంద్రుడి కొడుకే సాక్షాత్తుగా ఆయన తమ్ముడు. ఈయన వెంట ధనుస్సు పట్టుకొని ఉన్నాడు. ఆ ధనుస్సు ఎట్లాంటిది? శాస్త్రవోద్వేజకమైన శత్రువులని ఉద్వేగానికి లోన్ చేసి భయపెట్టేలాంటి గాంధీవము ఆయన విల్లు. పైగా ఈయనకి, ఈ సురరాజుకి సాక్షాత్తు ఇంద్రుడి కొడుకు మన అర్జునుడికి రథసారథి ఎవరంటే అంతకన్నా గొప్పగా సాక్షాత్తు సర్వభద్ర సంయోజకుడైన చక్రి. చక్రాన్ని తిప్పగలిగిన వాడు, సర్వభద్రాలు కలిగించగలిగిన వాడు ఈయనకు సారథి. పోనీ అక్కడికైపోయిందా? ఉగ్ర గదాధరుడైన భీముడు, గొప్ప గద, ఉగ్ర భయంకరమైన గద పట్టుకుని గిరిగిరా తిప్పి ఎంతమందినైనా నేలమట్టం చేయగలిగిన వాడు ఆ భీముడు. ఆ యాజికి, యాజి అంటే యజనం చేసిన వాడు, యజ్ఞాలు చేసేవాడు యాజి. యాజులు, సోమయాజులు అని పిలుస్తాం కదా, యాజి. ఎందుకంటే మన ధర్మరాజు చాలా యాగాలు చేశాడు అప్పటికి, అశ్వమేధాలు, రాజసూయాలు అవన్నీ. కాబట్టి ఆయన యాజి. ఆ యాజికి తోడు వచ్చేదెవరు? ఆ ఉగ్రమైన భయంకరమైన గద పట్టుకొని తిప్పేవాడు భీముడు. ఇంతమంది ఉండి ఆ ధర్మరాజుకి, వీళ్ళందరికీ ఈ ఆపదలు కలగడము ఇదేం చోద్యమో, ఇదేం చిత్రమో. ఆయనేమో రాజు, ధర్మరాజు, ఆయన తమ్ముడేమో ఇంద్రుడి కొడుకే. పైగా ఆయన చేతిలో శత్రువులని గజగజ వణికించగలిగిన గాంధీవము విల్లు. ఈయనను నడిపే రథ సారథి సాక్షాత్తు కృష్ణుడు. వీళ్లతో పాటే అంత భయంకరమైన గద పట్టుకొని భీముడు. ఇంతమంది తోడు ఉండగా ధర్మరాజుకి ఇన్ని కష్టాలు రావడం కారణం ఏంటో కదా. కాలమే, ఇదంతా కాలమే.
కాలం వల్ల ఇదంతా జరుగుతుంది. ఎంతటి వాళ్ళు దీన్ని దాటలేకపోతున్నారు కదా అని ఆయన అనుకుంటూ ఉన్నాడు. ఇందులో ఇంకొక అందం కూడా చూద్దాం కదా. మనం సాధన పరం నుంచి చూద్దాం. సాధన పరంగా కూడా చూసుకుంటూ ఉండాలి, ఊరికే కథలాగా చూడడమే కాకుండా. ఇక్కడ ధర్మరాజు రాజు, ఇక్కడ మొత్తం అసలు దీన్ని అంతా నడిపిస్తున్నది, రాజ్యం ఏలుతున్నది ఎవరు అంటే ధర్మరాజు. ధర్మాలంటే కర్మలు. ఆ కర్మల వల్లే నాకు ఈ శరీరాలు వస్తాయి కాబట్టి, ఆ కర్మ రాజు అయి ఉన్నది అంటే నాకు ఆ కారణ శరీరాలు అయి ఉన్నాయి కాబట్టి ధర్మరాజు అంటే కారణ శరీరం. దాంతో పాటు సురరాజసుతుడు, సురరాజు అంటే ఇంద్రుడు. ఇంద్రుడు అంటే ఇంద్రియాలన్నిటిని నడిపించేవాడు కాబట్టి నా ఇంద్రియాలన్నిటిని నడిపించేదేంటి? నా సూక్ష్మ శరీరము ధన్వి. ఆ ధనుస్సు పట్టుకొని ఉన్నది, ఆ ఇంద్రియాలన్నిటినీ వాటితో పాటు ధనుస్సును పట్టుకుంది. ఆ ధనుస్సు ఏంటంటే శత్రువులను వణికించే గాండివము. ఆ విల్లు ఏంటంటే మనస్సు. ఆ సురరాజు అంటే ఇంద్రుడు. ఇంద్రుడు అంటే ఇంద్రియాలతోటి ఉన్నది. ఆ ఇంద్రియాలతోటి ఉన్న మొత్తం శరీరాన్ని నడిపిస్తూ ఉన్నది ఏంటంటే మనస్సు అన్న విల్లును పట్టుకున్న సూక్ష్మ శరీరము. ఈ మొత్తం ఆ కారణ శరీరం సూక్ష్మ శరీరం అయిపోయిన తర్వాత దానికి ఒక స్థూల శరీరం, మీనా అన్న కళ్ళకు కనిపించే శరీరం కావాలి కదా, అట్లాంటిది ఒకటి. అదేంటి అంటే ఉగ్ర గదని పట్టుకొని, గద అంటే మదం కదా, నేను అన్న అహంకారం, నేను అన్న ఆ భయంకరమైన బలంతో ఉన్నది. భీముడు అంటే భయంకరమైన, బాగా ఎక్కువ బలం ఉన్నవాడు. బలం ఉన్నది ఏంటంటే శరీరం, స్థూల శరీరం. ఇప్పుడు స్థూల శరీరం అన్న భీముడు, సూక్ష్మ శరీరం అన్న అర్జునుడు, అందులో మనసు, అందుకే ఆయన పేరు అర్జునుడు. తెలుపు, అర్జున పుష్పం అంటే తెల్లటి తెలుపు అని, మనసు నిర్మలంగా ఉందని అర్థం. దాంతో ఆయన పట్టుకున్నది, ఈ మనసును పట్టుకొని ఇంద్రియాలన్నిటిని నడుపుతాడు కాబట్టి ఆయన ఇంద్రుడి కొడుకు. ఆ సూక్ష్మ శరీరం లోపల ఉన్నది కారణ శరీరం, ఆ కర్మలు చేయడానికి వచ్చిన ధర్మం. ఈ మొత్తాన్ని ప్యాకేజీని, స్థూల సూక్ష్మ కారణ శరీరాలన్న ప్యాకేజీని, 3 శరీరాలను నడిపిస్తున్నది ఏంటి? దాని సారథి ఎవరు అంటే ఆ చక్రం తిప్పేవాడు. సంసార చక్రము, కాల చక్రాన్ని తిప్పుతున్నవాడు. ఆ తిప్పుతున్నవాడు ఎవరు అంటే కాలము తంత్రమే కదా. అది తంత్రం ఓన్లీ అది ఎగ్జిక్యూట్ అవుతూ ఉన్నది. అయితే ఆ కాలం వెనకాల మంత్రాంగం అంతా చేసేది, ఆలోచనలన్నీ చేసి ఆ కాలాన్ని, ఆ చక్రాన్ని తిప్పుతున్నవాడెవరు? ఆ చక్రి. ఈ శరీరాల్లోనే కూర్చున్నవాడు ఆ ఆత్మ చైతన్యమై ఉన్నాడు. అన్నీ ఉన్నాయి, దానికి కావలసినవన్నీ ఉన్నాయి. ఆ మొత్తము సెటప్ కి, ఆ సిస్టమ్ కి ఏమేం కావాలో అన్నీ ఉన్నాయి. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, పనిచేసే ఇంద్రియాలు, దాని వెనకాల మనసుని నడిపిస్తున్న సారథి చక్రి, ఆత్మస్వరూపం చైతన్యం, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. అయినా కూడా ఆ కాలాన్ని దాటలేకపోతున్నారు. ఇదేమి చిత్రమో, ఇదేమి చిత్రమో అని ఆయన ఆలోచిస్తున్నాడు. ఆయన భీష్ముడు ఆలోచించింది నా గురించి నేనే ఆలోచించుకుంటాను. ఏమి లేవు నాకు ఇప్పుడు. ఆ గట్టిగా పనిచేసే స్థూల శరీరం ఉంది, గట్టిగానే మాట్లాడుతుంది, గట్టిగా ఆలోచిస్తుంది. ఆ లోపల ఇంద్రియాలు పనిచేయడానికి కావలసిన మనసు ఉంది, బుద్ధి ఉంది, ధర్మంగా పనులు చేసే, కర్మలు చేసే శక్తి ఉంది. నన్ను నడిపిస్తున్న భగవంతుడు నా గుండెలోనే కూర్చున్నాడు, నన్ను సారథిగా నడిపిస్తున్నాడు. ఏమి తక్కువ ఉంది నాకు ఇక్కడ? తెలియని విషయం ఏముంది? భాగవతము, రామాయణము అన్ని చదువుకుంటాను, భగవద్గీతలు అన్ని చదువుకుంటాను, అన్ని తెలుసు. ఏమి తక్కువైందని కాలాన్ని దాటలేకుండా ఉన్నాను, ఆ త్రిగుణాలను దాటలేకుండా ఉన్నాను, ఆ ప్రకృతిని దాటలేకుండా, నా కోపాలకి, ఆ కోరికలకి ఇంకా వశమై ఉన్నాను. ఏమి చోద్యమో, ఇదేమి చిత్రమో, అన్నీ ఉన్నాయి అయినా దాట రావట్లేదు. రాజట ధర్మజుండు, సురరాజసుతుండట ధన్వి, శాస్త్రవోద్వేజకమైన గాండివము విల్లట, సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట, ఉగ్ర గదాధరుడైన భీముడ యాచికి తోడు వచ్చునట, ఆపద కల్గుట ఇదేమి చోద్యమో. పైగా అది ఆ విల్లు గండివమన్న నా మనసు, అది ఎట్లాంటిది అంటే శాస్త్రవోద్వేజకము, శత్రువులంటే నా అంతఃశత్రువులు, కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు మొదలుపెట్టి ఆ మొత్తము, ఆ బండాసురుడు, మహిషాసురుడు మొదలైన ఆశ్రయ లక్షణాలతో మొదలుపెట్టి ఆ శత్రువులందరూ నాలో ఉన్నా కూడా ఉంటే ఉన్నాయి. నా మనసు అంతా బలంగా ఉంది కదా, దాన్ని నడిపించేవాడు, సర్వభద్రాలు కలిగించగలిగిన చక్రి ఉన్నాడు కదా. ఏమి తక్కువైందో? ఎప్పటికి దాటుతాను?
సరే, ఈశ్వరుండు విష్ణుడు ఎవ్వేళన్ ఎవ్వనికి ఏమి సేయ పురుషుడు ఏమి ఎరుంగు అతని మాయలకు మహాత్ములు విద్వాంసులు అడగి మెలగుచుందురు అందులగుచు అని ఆయనే అనుకుంటున్నారు. ఏమి అన్ని ఉన్నా దాటలేకపోతున్నానని ఆయన అనుకొని, పైకి అన్ని ఉన్నా కూడా ధర్మరాజుకి ఇన్ని కష్టాలు ఏంటో అని ఆయనే అనుకొని ఆయనే మళ్ళీ జవాబు చెప్పుకుంటున్నాడు. ఈశ్వరుడు పరమేశ్వరుడు విష్ణువు ఏ వేళ ఏ సమయంలో ఎవ్వడికి ఏం చేస్తూ ఉంటాడో ఆ పురుషుడికి మనిషికి ఏమి ఎరుంగు ఆ మనిషికి ఏం తెలుస్తుంది. పరమేశ్వరుడు ఏ సమయంలో ఎవడికి ఏం చేయాలని అనుకుంటున్నాడో ఆ విషయము ఆ మనిషికి ఏం తెలుస్తుంది. అతని మాయలకు, ఈశ్వరుడి మాయలకు మహాత్ములు విద్వాంసులు, గొప్ప ఆత్మ సంయమం సాధించిన వాళ్ళు, గొప్ప పండితులు, జ్ఞానులకు కూడా ఆ విషయాలు తెలీదు. వాళ్ళు కూడా ఆయన మాయలకు అణిగి లోబడి లొంగి మెలుగుచుందురు ప్రవర్తిస్తూ ఉంటారు. ఆయన మాయలకు లోబడే అణిగి మడిగి వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. అంధులగుచు మోహాంధము. ఎందుకంటే ఈ మోహము, ఈ మాయ ఉంటుంది, ఆ మాయ కమ్ముకొని ఉంటుంది. అన్నీ ఉన్నాయి, ఏం తక్కువైనాయి, అన్ని చదువుకుంటూనే ఉన్నాను, అంతో ఇంతో జ్ఞానం ఉంది, ఏది మంచి ఏది కాదని తెలుసు, వివేకము ఉంది, కామాలు క్రోధాలు ఉండద్దు, రాగాలు ద్వేషాలు ఉండద్దని తెలుసు, అయినా కూడా మనసు కదులుతుంది, అయినా కోపం వస్తుంది, అయినా కోరికలు కలుగుతాయి. ఎందుకు అంటే మోహ అంధకారం. ఆ మోహము అంధాన్ని కలిగిస్తుంది, అంధత్వాన్ని, గుడ్డితనాన్ని కలిగిస్తుందా మోహం. అందులో ఉండడం వల్ల ఈ కష్టం. ఈశ్వరుండు విష్ణుడు ఎవ్వేళన్ ఎవ్వరికి ఏమి సేయు పురుషుడు ఏమి ఎరుంగున్ అతని మాయలకు మహాత్ములు విద్వాంసులు అడగి మెలగుచుందురు అందులగుచు. కావున దైవతంత్రం వైన పనికి వగవన్ పనిలేదు. రక్షకులు లేని ప్రజలను ఉపేక్షింపక రక్షింప పుండరీకాక్షుండు సాక్షాత్కరించిన నారాయణుండు. తేజోనిరుడుండు కాక యాదవులందు గూడుండై తన మాయ చేత లోకంబుల మోహాతిరేకంబు నొందించును. అతని రహస్య ప్రకారంబులు భగవంతుండైన పరమేశ్వరుండు ఎరుంగు. మరియు దేవర్ష్యగు నారదుండును భగవంతుండగు కపిలమునియు ఎరుంగుదురు. మీరు కృష్ణుండు దేవకీ పుత్రుండగు మాతులేయుడని తలంచి దూత, సచివ, సారథి, బంధు, మిత్ర ప్రయోజనంబులను నియమింతురు. అన్నిటన్ కొరంతలేదు. రాగాది శూన్యుండు, నిరహంకారుండు, అద్వయుండు, సమదర్శనుండు, సర్వాత్మకుండు అయిన ఈశ్వరునకు ఉన్నత భావము అతివైషమ్యంబులు ఎక్కడివి లేవు. అయినా భక్తవత్సలుండు కావున ఏకాంత భక్తులకు సులభుండై ఉండును. కాబట్టి నాయనలారా, మీకిన్ని కష్టాలు రావడం మీకేం తక్కువైందని తండ్రి? మీకిన్ని కష్టాలు రావడము, ఆ కుంతికి అన్ని కష్టాలు రావడము కాలమే ఇవన్నీ చేయిస్తుంది. కాలం ఎవరికి అధీనమై ఉన్నదో ఆ కాలాన్ని నియంత్రించేవాడు ఏ సమయంలో ఎవరికి ఏం చేయదలుచుకున్నాడో మనకేం తెలుస్తుంది నాయన? పర్వాలేదులే. కాబట్టి కావున దైవతంత్రం పైన ఇదంతా భగవంతుడు చేస్తున్న తంత్రం, ఆయన చేస్తున్న పని ఇదంతా. దానికి ఆ పనికి ఆయన చేయిస్తున్న ఈ పనులకు వగవన్ పని లేదు. మీరు బాధపడక్కర్లేదు. మీరు ధర్మం వైపు ఉన్నారు, భగవంతుడి వైపు ఉన్నారు. కాబట్టి మీరేం బాధపడక్కర్లేదు. భగవంతుడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు ఆయన తెలిసే చేస్తాడు. ఇదంతా ఆయన చేయిస్తున్నదే, ఆయన తంత్రమే ఇదంతా. కాబట్టి ఆ పనికి మీరు వగవక్కర్లేదు, బాధపడక్కర్లేదు. రక్షకులు లేని ప్రజలను, అయ్యో నాకెవరూ లేరే అని బాధపడుతూ ఉన్న ప్రజలను ఉపేక్షించేవాడు కాదు ఆయన. రక్షించడానికే ఉన్నాడు పుండరీకాక్షుడు. పెద్ద పెద్ద కల్వపూలు లాంటి కన్నులు పెట్టుకొని చూస్తూ ఉన్నది ఎందుకంటే రక్షించడం కోసమే ఉన్నాడు ఆయన. రక్షించడం కోసమే ఉన్నాడు. అందుకోసమే సాక్షాత్కరించి కంటి ముందు కనిపిస్తూ ఉన్నాడు ప్రత్యక్షంగా. ఆయనే నారాయణుడు. కాని తేజో నిరూఢుండు కాక
తేజస్ అంటే ఒక రూపంతో ఆయన నిరూఢంగా ఇదిగో అని కనిపించడు. భగవంతుడిలాగా కనిపించడు. ఎందుకంటే ఆయన సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటాడు. అటువంటి సూక్ష్మ పదార్థాన్ని మనం మామూలు కళ్ళతో చూడలేము. ఆయన ఎవరో మనకి వెంటనే తెలియదు. కానీ ఆ విధంగా నిరూఢుడు, తేజో నిరూఢుడు కాకుండా మన కళ్ళకు కనిపించడు. భగవంతుడని మనకు కనిపించడు. కానీ తెలుస్తూనే ఉంటాడు, మనతోటే తిరుగుతూ ఉంటాడు. ఆయన యాదవులందు గూడుండై యాదవుల్లో కలిసిపోయి కనిపించకుండా ఉన్నాడు. తన మాయ చేత లోకంబుల మోహాతిరేకంబు నొందించుసున్. ఆయన మాయతోటే ఈ లోకాలన్నిటినీ ఆయన మోహానికి అతిరేకమైన ఎక్కువ మోహానికి గురి చేస్తూ ఉంటాడు. అతని రహస్య ప్రకారంబులు, ఆయన ఎందుకు ఈ విధంగా చేస్తాడన్న ప్రకారం ఆయన పనులను తెలుసుకోవడం కష్టం. అవి ఎవరికి తెలుస్తాయంటే భగవంతుడైన పరమేశ్వరుండు ఎరుంగు. పరమేశ్వరుడికి, ఈశ్వరుడికి తెలుస్తాయి ఆయన చేసే పనులు. మరియు దేవర్షియగు నారదుండు, దేవర్షి నారదుడికి తెలుస్తాయి. నారదుడు కూడా అక్కడే ఉన్నాడు. ఇవన్నీ మాటలు జరుగుతున్న సమయంలో నారదుడు కూడా అక్కడే ఉన్నాడు. ఆయనకు తెలుస్తాయి. భగవంతుండగు కపిల మునియు ఎరుంగుదురు. కపిలుడికి తెలుస్తాయి, నారదుడికి తెలుస్తాయి, ఈశ్వరుడికి తెలుస్తాయి. నాయన మనకేం తెలుస్తాయి? మీరు కృష్ణుండు దేవకి పుత్రుండగు మాతులేయిండని తలంచి దూత, సచివ, సారథి, బంధు, మిత్ర, ప్రయోజనంబుల నియమింతురు. మీరేమనుకుంటారంటే ఈ నారాయణుడే సాక్షాత్కరించాడు, కళ్ళ ముందున్నాడని చూసుకోరు. ఎందుకంటే మాయ. ఆయన మనల్ని ఎవరు లేరు అనుకున్న వాళ్ళని రక్షించడం కోసమే మన చుట్టుపక్కల ఏదో ఒక రూపంలో తిరుగుతూ ఉంటాడు. మనకు తెలియదు ఆ విషయము, మనం చూసుకోము. ఆ మావాడే అనుకుంటాము. మీరు కూడా అట్లానే దేవికి పుట్టినవాడు మనవాడే, మా మాతులేయుడు, మా అమ్మగారు సైడ్ వాడు, ఈయన మా అమ్మగారి వైపు నుంచి మాకు బంధువు అని అనుకుంటారు. మీరు అనుకొని అని తలచి ఆయనను మా దూతకు వాడుకుంటారు. మధ్య మధ్యలో మా రాజ్యం మాకు ఇస్తాడేమో కనుక్కోనరా దుర్యోధనుడు అని చెప్పి ఆయనని ఆ విధంగా వాడుకుంటారు. లేదా సచివుడిగా, సాచివ్యం అంటే ఏదైనా మంత్రాంగం, ఏదైనా ఒక సలహా చెప్పమని సలహాదారుగా వాడుకుంటారు. ఆయన్ని సారథిగా వాడుకుంటారు. మా రథాలని నడిపించమని చెప్తూ ఉంటారు. మా బంధువే మావాడే అనుకుంటారు. మా బావ అని చెప్తారు, మా మరిది అని చెప్తారు. ఎందుకంటే అర్జునుడికి మిగిలిన వాళ్ళకి ఆయన కొంత పెద్దవాడు. అర్జునుడి కన్నా 5 నెలలు పెద్ద, మిగిలిన వాళ్ళకి 1-2 ఏళ్ళు పెద్ద. భీముడికి ధర్మరాజుకి చిన్నవాడు కృష్ణుడు. కాబట్టి మా బావ అని కొంతమంది, మా మరిది అని కొంతమంది అనుకుంటారు. ఈ విధంగా మిత్రుడు అనుకుంటారు. మావాడే, నాకు చాలా కావాల్సిన వాడు, నా స్నేహితుడు అనుకుంటారు. అనుకొని ఎన్నో రకాల ప్రయోజనాలకి, ఎన్నో పనులన్నీ ఆయనకి పురమాయిస్తూ ఉంటారు. ఎన్నో విధాలుగా ఆయన వాడుకుంటారు. ఎన్నో ప్రయోజనాలకి, ఉపయోగాలకు ఉపయోగించుకుంటూ ఉంటారు. ఆ విధంగా పనుల్లో ఆయన్ని నియమిస్తూ ఉంటారు. ఇన్నిటన్ కొరంత లేదు, ఏమి తప్పు కాదు, కొరత ఏమీ లేదు, తప్పేమీ కాదు, చెయ్యొచ్చు. ఎందుకు అంటే ఆయన రాగాది శూన్యుడు. రాగము, ద్వేషము ఇటువంటి వాటన్నిటికీ, ఆది మొదలైన వాటన్నిటికీ ఆయన అవన్నీ ఆయనకి లేవు, శూన్యం. ఆయనకు రాగము లేదు, ద్వేషము లేదు, ఆయన శూన్యం, అవి లేనివాడు. నిరహంకారుడు, అహంకారం లేదు. నేను ఇంత గొప్పవాడిని, నేను భగవంతుడిని, నేను ఇంత వాడిని అయినా కూడా నాకు అన్ని పనులు చెప్తారు, నన్ను డ్రైవ్ చేయమంటారు, కార్ డ్రైవ్ చేయమంటారు, రథాన్ని నడపమంటారు, ఏంటో నన్ను ఆ పనికి ఈ పనికి పంపిస్తారు అని ఆయన ఏమనుకోడు. ఎందుకంటే అహంకారం లేదు ఆయనకి. ఆయన అద్వయుడు. ఎందుకు అంటే అంతా ఉన్నది ఒకటే అన్న విషయం ఆయనకు తెలుసు. అంతా నేనే అయి ఉన్నానని తెలుసు. ద్వయం, రెండోది లేదని ఆయనకు తెలుసు. ఇంకొకటి ఉంటే కదా నేను, నాది, అహంకారం, మమకారం అన్ని పుట్టగొడుగుల్లాగా పుట్టుకుంటూ వచ్చేది. ఎందుకు అంటే ఇంకోటి ఉంది అని అనుకోవడం వల్ల. ఆయన ఏంటో ఆయనకు తెలుసు. ఆయన సమదర్శనుడు. రాగము లేదు, ద్వేషము లేదు, అంతా సమానం ఆయనకి. నా వాళ్ళు లేరు, పరవాళ్ళు లేరు. ఆయనకు శత్రు పక్షము లేదు, మిత్రపక్షము లేదు, ప్రియము లేదు, అప్రియము లేదు. మొత్తం భగవద్గీతలో చెప్పినవన్నీ ఆయనకు అట్లాంటివి ఏమీ లేవు. మనల్ని వద్దు వద్దు అని మనకేం చెప్తున్నాడో ఆయన అవన్నీ దాటేశాడు కాబట్టి మనకు చెప్తున్నాడు. ఆయన సర్వాత్మకుడు, సర్వము ఆయనే అయి ఉన్నాడు. ఆ విధంగా నిన్ను నువ్వు చూసుకో, సర్వభూతాల్లో నిన్ను నువ్వు చూసుకో అని చెప్తాడు. ఆయన చేశాడు కాబట్టి చేయమని చెప్తుంటాడు. ఆ రకంగా ఆయన ఈశ్వరుడికి నత ఉన్నత భావాలు లేవు. నతము అంటే తక్కువ,
నీచము, ఉన్నతం అంటే ఎక్కువ పైన అన్న భావాలు ఆయనకి లేవు, తక్కువ ఎక్కువ భావాలు ఆయనకి లేవు. నత ఉన్నత అంటే తక్కువ ఎక్కువ భావాలు ఆయనకి లేవు, ఎక్కువ లేదు తక్కువ లేదు, అసలు సమదర్శనం ఆయనకి. ఆ మతి వైషమ్యంబు, మతి అంటే ఆలోచనల్లో బుద్ధిలో విషమ స్థితి లేదు. విషమము అంటే విషమము, సమస్థితి ఇది సమదర్శనం కదా. సమస్థితి అంటే బ్యాలెన్స్డ్ గా ఉంటే, బుద్ధి బ్యాలెన్స్డ్ గా ఉంటే అది సమబుద్ధి. బ్యాలెన్స్ తప్పితే, బ్యాలెన్స్ ఎప్పుడు తప్పుతుంది? కోపం వచ్చినప్పుడు, కోరికలు ఎక్కువైనప్పుడు, అనుకున్నది రాకపోతేనో, అనుకున్నది వచ్చేస్తానో, సంతోషానికో దుఃఖానికో ఎగిరెగిరి పడుతూ ఉంటే, మనసు పైకి కిందికి వెళ్తూ ఉంటే అసమస్థితిలో ఉంటుంది అది. ఆ అసమస్థితి, అన్బ్యాలెన్స్డ్ మైండ్ ని విషమ స్థితి అంటాము. నాకు ఒక పెద్ద విషమ స్థితి వచ్చిందంటే సమస్థితి లేదు, బ్యాలెన్స్డ్ గా లేదు, నా పరిస్థితి కొంచెం ఎక్కువ తక్కువలు ఉన్నాయి నా లైఫ్ లో అని చెప్పేటప్పుడు విషమ స్థితి అని చెప్తాము. అన్బ్యాలెన్స్డ్ స్టేజ్. ఈయనకు అట్లాంటి అన్బ్యాలెన్స్ లేదు. మతి అంటే బుద్ధి, ఆలోచన. మతి వైషమ్యంబులు ఎక్కడివి? ఆ విషమ స్థితి, అసమస్థితి ఎక్కడిది ఆయనకి? ఎప్పుడు సమస్థితిలోనే ఉంటాడు. అవి ఆయనకి ఎక్కడివి? లేవు. లేవు అని కూడా ఆయనే చెప్పుకున్నాడు. ఎక్కడివి అని అడిగి లేవు అని ఆయనే చెప్పుకున్నాడు. అయినా కూడా ఆయన భక్తవత్సలుడు కాబట్టి ఏకాంత భక్తులకు అనన్య భక్తి, ఏకాంత భక్తి అంటే అనన్య భక్తి, ఇంకా అది తప్ప వేరేది లేదన్న భక్తి భావనలో ఉన్న వాళ్ళకి సులభంగా ఉంటాడు, సులభుడై ఉంటాడు అని ఆయన చెప్తున్నాడు మన భీష్ముల వారు. ఆయన ఏమంటున్నారంటే, అతి భక్తినెవ్వని యందు చిత్తము చేర్చి ఎవ్వని నామం ఊహించి పొగడి కాయంబు విడుచుచు కామ కర్మాది నిర్మూలనుండై యోగి ముక్తి నొందునో అట్టి సర్వేశ్వరుండు అఖిల దేవోత్తంసుడు ఎవ్వేళ ప్రాణంబులేను విడుతునో అందాకన్ ఇదే మహాహర్షుడై వికసిత వదనారవిందుడై వచ్చనేడు. 4 భుజములు కమలాభ నయన యుగమునొప్ప కన్నుల ముంగట ఉన్నవాడు మానవేశ్వర నా భాగ్య మహిమ చూడు ఏమి చేసితునో పుణ్యము ఇతని గూర్చి అని ఆయన అనుకుంటున్నాడు. ఇంకా ఆయన వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంక దగ్గరకు వచ్చింది సమయము. ఇంకా ఆయన ధర్మాలు అవన్నీ చెప్పడం అయిపోయింది. ఇంక ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, ధర్మరాజా నా దృష్టం చూడు, అతి భక్తిని ఎవ్వని ఎంత చిత్తము చేర్చి, ఎంతో గొప్ప భక్తితో, అతిశయించిన భక్తితో ఎవ్వడి మీద మనసు పెట్టుకొని ఎవ్వని నామము ఊహించి, ఎవరి గురించి మనసులో ఆలోచించుకుంటూ, నామం అంటే మనసులో ఆలోచన అని కూడా అర్థం ఉంది. అది మనము నామాలు చదవడం అంటే ఏంటంటే సహస్రనామావళి, సహస్రనామాలు అని మనం ఎందుకు అనుకుంటామంటే, నామం అంటే ఉత్త పేరు, బయట ప్రింట్ బుక్ లో ఉన్న ప్రింట్, పీడిఎఫ్ డాక్యుమెంట్ మీద ప్రింట్ కాదు. ఆ నామం అంటే దాని గురించిన భావము మనసులో మెదిలితే దాని నామం అంటారు. ఆ నామాన్ని నేను మనసులో ఊహించుకొని, విష్ణు సహస్రనామంలో 1000 పైగా నామాలు ఉన్నాయి. ఆ నామాలని ఒక్కొక్క దాన్ని మనసులో ఊహించుకుంటూ ఉండడము నామ సహస్రం చేయడం. పోనీ సహస్రం కాకపోయినా నామాల్ని చేయడం, పారాయణ చేయడం. నామాన్ని ఊహించకుండా ఊరు నోటితోటి చదివితే అర్థం తెలియకుండా అది నామం చేయడం కాదు. సహస్రనామాలు చేసాము, అష్టోత్తర శతనామాలు చేసాము అంటే దాన్ని మనసులో ఊహించుకుంటూ ఉండడం, నామం ఊహించడం, అది చేయడం. ఎవ్వరి నామాలు నా విధంగా మనసులో ఊహించుకుంటూ, ఆ నామం అంటే దాని గురించిన ఆలోచన చేసుకుంటూ, దాన్ని పొగుడుతూ, గొప్పగా భావన చేసుకుంటూ, కాయాన్ని, శరీరాన్ని విడుచుచు, శరీరాన్ని ఎవరైతే వదులుతూ ఉంటాడో వాడు కామ కర్మ ఆది కామాలు, కోరికలు కర్మలు, కోరికలుంటే కర్మలుంటాయి, కోరికలుంటే తీర్చుకోవడానికి ఏవో కర్మలు చేసుకుంటూ ఉండాలి. అవి ఆ కర్మలు చేస్తే ఏవో ఫలితాలు వస్తాయి, మళ్ళీ అవి ఆ కర్మ ఫలాలు వచ్చాక వాటిని మళ్ళీ అనుభవించాలి, మళ్ళీ ఆ అనుభవాలు, అవి అనుభవించడం, మళ్ళీ కర్మలు, మళ్ళీ ఆ కర్మలు, మళ్ళీ కర్మలు చేస్తుంటే ఏవో ఒకటి ఫలితాలు వస్తుంటాయి. ఇంకా అది నడుస్తూ ఉంటుంది. ఇంక ఈ కామాలు లేవు, కర్మాలు లేవు, కర్మలకు వచ్చే ఫలితాలు లేవు, ఫలితాలని అనుభవించడాలు లేవు. ఇంక ఆది మొత్తం అన్నిటినీ నిర్మూలనుండై వదిలిపెట్టిన వాడై యోగి ముక్తి నందుతాడో, ఇంకా ముక్తి అంటే విడుదల, మోక్షం. ఈ కామాల్లో నుంచి, కర్మల్లో నుంచి బయటపడడమే ముక్తి, మోక్షం. ఇవి పెట్టుకొని కూర్చొని నాకు మోక్షం కావాలంటే రాదు. అందుకే కుంతి, ఆమెకు బిడ్డలు బాగుండాలన్న కోరికలు, ఆమెకు పెద్ద దుర్మార్గమైన కోరికలు ఏం లేవు. బిడ్డలు బాగుండాలి, వాళ్ళ సంతానం బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి,
మా పుట్టింటి వాళ్ళు యాదవులు బాగుండాలి, నా మెట్టినింటి వాళ్ళు కౌరవులు బాగుండాలి, ఇంకింతే అన్నది పాపం. కానీ ఇవి కూడా కర్మలకు దారి తీస్తాయి. కర్మలుంటే జన్మలకు దారి తీస్తాయి. ఈ కర్మలు జన్మలు కోరికలు ఉంటే ముక్తి, అందులోంచి బయటపడడం ఉండదు, బంధాలు ఉంటాయి. అందుకే ఆయన ఏం చేయలేకపోయాడు. కాబట్టి ఈ యోగులు మాత్రం ఈ కామాలని కర్మాలని వాటితో వచ్చే మిగిలిన వాటన్నిటిని నిర్మూలించుకొని ముక్తి పొందుతాడో అటువంటి సర్వేశ్వరుడు, అఖిల దేవోత్తంసుడు, మొత్తం సర్వ దేవతలకి పైన ఉన్నవాడు ఎవ్వేళ ఎప్పుడెప్పుడు నేను ప్రాణంబులు నా ప్రాణాలని విడుతునో వదులుతానో, ఎంతవరకు నా ప్రాణాలు ఉంటాయో, ఎప్పుడు నా ప్రాణాలు వదిలిపెడతానో అంతవరకు ఇదిగో ఈయనే ఇక్కడే. ఆయన మహాహర్షుడై ఎంతో సంతోషంతో నవ్వుతూ వికసిత ముఖమంతా వికసించి ఉంది. ముఖమంతా వికసించి ఉండి ఆ వదన అరవిందము, ముఖమనే వదనమనే అరవిందము పద్మము విచ్చుకొని ఉంది. ఆయన ఇదిగో నేడు ఇవాళ వచ్చాడు, చూసావా నా కోసం, నేను ఎప్పుడు వెళ్ళిపోతాను అని నా కోసమే వచ్చాడు ఆయన. ఎట్లా వచ్చాడు అంటే 4 భుజములు, 4 భుజాలతో, 4 చేతులతో, కమల ఆభ నయన యుగము. కమల ఆభం అంటే వంటి, కమలాల వంటి నయన యుగము, 2 కళ్ళతో, పెద్ద పెద్దగా విచ్చుకున్న 2 కమలాల వంటి నయనాలతో, వికసించిన ముఖమన్న పద్మంతో, 4 భుజాలతో, చతుర్భుజాలతో. చతుర్భుజాలుంటే శంఖచక్ర గదా పద్మాలు ఉంటాయి, కనీసం శంఖచక్ర గదలైనా ఉంటాయి. ఆ విధంగా ఒప్పారుతూ ఉంటే, ప్రకాశిస్తూ ఉంటే, కన్నుల ముంగట నా కళ్ళ ముందు ఉన్నవాడు, నా కళ్ళ ముందు ఉన్నాడు, చూసావా నేను ఎప్పుడు వెళ్ళిపోతాను అని నా కోసం వచ్చాడు. ఓ మానవేశ్వరరావు రాజా, నువ్వు చూసావా ధర్మరాజా, నా భాగ్య మహిమ, నా భాగ్యము, దాని గొప్పతనం చూడు. ఏమి చేసితను, నేనేం చేశానోనయ్యా, ఇతని గురించి, ఈయన కోసం, ఈయనను చూస్తూ నా కళ్ళ ముందు పెట్టుకొని, నా కళ్ళతో ఆయన చూస్తూ వెళ్ళిపోయేందుకు నేను ఏమి పుణ్యాలు చేసుకున్నానో, నా భాగ్యం చూడు. నా కోసము చతుర్భుజాలతో, కమలాల వంటి కళ్ళతో, పద్మం లాంటి వికసించిన ముఖంతో నవ్వుతూ నా ముందు ఎంతో సంతోషంగా ఉన్నాడు, నా కోసమే వచ్చాడు. నేను ఎప్పుడు వెళ్ళిపోతాను అని, నేను వెళ్ళిపోయే సమయానికి నా కోసం వచ్చాడు, నా భాగ్యం చూడు ధర్మరాజా అంటూ ఉన్నాడు మన భీష్ముడు. అతిభక్తి నెవ్వని యందు చిత్తము చేర్చి, ఎవ్వని నామమూహించి పొగడి, కాయంబు విడుచుచు కామ కర్మాది నిర్మూలనుండై యోగి ముక్తి నొందునో అట్టి సర్వేశ్వరుండు అఖిల దేవోత్తంసుడు ఎవ్వేళ ప్రాణంబులేను విడుతునో అందాకన్ ఇదే మహాహర్షుడై వికసిత వదనారవిందుడై వచ్చనేడు. 4 భుజములు కమలాభ నయన యుగము నొప్ప కన్నుల ముంగటనున్నవాడు, మానవేశ్వర నా భాగ్య మహిమ చూడుము, ఏమి చేసితినో పుణ్యము ఇతని గూర్చి అన్నాడు. అని ఇట్లు ధనంజయ సంప్రాపిత శరపంజరుండైన కురుకుంజరుని వచనంబులాకర్ణించి, మునులందరూ వినుచుండా ధర్మనందనుడు మందాకిని నందను వలన నరజాతి సాధారణంబులగు ధర్మంబులను, వర్ణాశ్రమ ధర్మంబులను, రాగ వైరాగ్య ఉపాధులతో కూడిన ప్రవృత్తి నివృత్తి ధర్మంబులను, దాన ధర్మంబులను, రాజధర్మంబులను, స్త్రీ ధర్మంబులను, శమ దమ ఆదికంబులను, హరితోషణంబులగు ధర్మంబులను, ధర్మార్థ కామ మోక్షంబులను, నానావిధ ఉపాఖ్యాన ఇతిహాసంబులను, సంక్షేప విస్తార రూపంబులను ఎరింగే. అంత రధిక సహస్రంబులకు గమిగాడైన భీష్ముండు స్వచ్ఛంద మరుణులైన యోగీశ్వరుల చేత వాంఛితంబగు ఉత్తరాయణంబు సనుదించినన్, అది తనకు మరణోచిత కాలంబని నిశ్చయించి. అని ఇట్లు ధనంజయుడు మన అర్జునుడి చేత ప్రాప్తించుకున్న శర పంజరుడు, పంజరం అంటే బోన్, ఏమంటారు మన పంజరము, పిట్టల్ని పెట్టేలాంటిది. ఈ శర పంజరము, ఈ బాణాలనే పంజరం ఆ గూట్లో ఉన్నాడు. ఇప్పుడు ఆ బాణాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే
ధనంజయుడి వల్ల వచ్చాయి ఆయనకి ఆ బాణాలు. ఆ గూట్లో పిట్టలాగా ఉంది ఆయన ప్రాణం. ఆ రకంగా ఉన్న కురు కుంజరుడు, కౌరవులలో ఆయన కుంజరుడు గొప్ప ఏనుగులాంటి వాడు. ఆయన వచనంబులు మాటలను ఆకర్ణించి విన్నాడు ధర్మరాజు. చూసావా ధర్మరాజా, నా భాగ్యం చూడు, నా కోసం నేను వెళ్ళిపోయే సమయం వచ్చిందని కృష్ణుడే వచ్చాడు, నా కళ్ళ ముందు నిలబడ్డాడు. కృష్ణుడని పిలవలేదు ఆయన, ఆయన భగవంతుడని తెలుసు, ఆయనకు 4 భుజాలతో కనిపిస్తూ ఉన్నాడు. ఆ మాటలు విన్నాడు మన ధర్మరాజు. విని మునులందరూ వినిచుండ, మునులందరూ వింటూ ఉన్నారు. అందరూ వచ్చారు అక్కడికి వాళ్ళ శిష్య ప్రశిష్య గణంతో. అందరూ వింటూ ఉండగా ధర్మనంతనుడు వీళ్ళందరూ అక్కడ కూర్చొని ఉన్నారు. ఎవరెవరు ఎక్కడెక్కడ యథోచిత స్థానాల్లో వాళ్ళు కూర్చొని ఉన్నారు. అప్పుడు ధర్మనందనుడు మందాకిని నందన వలన, మందాకిని అంటే ఆకాశ గంగ, ఆ తల్లి యొక్క నందనుడు కొడుకు మన భీష్ముడు, ఆయన వల్ల, ఆయన దగ్గర నుంచి నరజాతి సాధారణంబులగు ధర్మాలు, సాధారణ ధర్మాలు, కామన్ రూల్స్, సామాన్య ధర్మాలు, మనుషులు ఎట్లా ప్రవర్తించాలి ఏంటి అని, వర్ణ ఆశ్రమ ధర్మాలు, ఏ వర్ణం వాళ్ళు, ఏ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు చదువుకోవాలి, కొంచెం వయసులో ఉన్నవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకొని సంతానాన్ని కానీ సంఘాన్ని చూసుకోవాలి, తర్వాత రిటైర్మెంట్ సమయంలో వానప్రస్థానికి వెళ్ళాలి, తర్వాత కుదిరితే ఏ సమయంలోనైనా సరే సన్యాసాశ్రమం, ఏ ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళకి ఏ ఏ ధర్మాలు ఉన్నాయి, ఏ ఏ ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఎటువంటి ధర్మాలు ఉన్నాయి అన్న విషయాలను, రాగము కోరికలతో ఉన్న వాళ్ళు వాళ్ళ ఉపాధులు అంటే ఉద్యోగాలు కానీ వాళ్ళ శరీరాలు కానీ వాళ్ళ స్థితిగతులు, వాటిని బట్టి వాళ్ళు చేసుకునే ప్రవృత్తులు పనులు, వైరాగ్యంతో రాగం లేకుండా విరాగంతో ఉన్న వాళ్ళు, కోరికలేం లేవు అటువంటి వాళ్ళు నివృత్తి మార్గంలో ఉంటారు, వానప్రస్థంలో సన్యాసంలో, అటువంటి వాళ్ళ యొక్క ధర్మాలు. ప్రవృత్తి మార్గంలో ఉన్న వాళ్ళు ఈ గృహస్థ ధర్మాల్లో ఉంటారు. మామూలుగా అయితే మన వానప్రస్థులు మన సన్యాసులు నివృత్తి మార్గాల్లో ఉండాలి. బ్రహ్మచర్యంలో ఉండే వాళ్ళు కూడా ప్రవృత్తి వాళ్ళకి తర్వాత వస్తుంది, ఉద్యోగాదులు, ముందైతే చదువు మీద ఉండాలి, ఎవరెవరు ఏ ఏ సమయాల్లో ఏ పనులు చేయాలి ఆ ధర్మాలు. దానం గురించిన ధర్మాలు, దానం గురించి చాలా ధర్మాలు ఉంటాయి. దానం ఎవరికి చేయాలి, ఎట్లా చేయాలి, చేసిన తర్వాత దాని గురించి మళ్ళీ వదిలిపెట్టేయడం, అవన్నీ. ఏదో పెళ్లికి ఎవరికో గిఫ్ట్ గా ఒకటి ఏదో వెండి చంబో తపాలో ఏదో ఒకటి ఇచ్చాము, వాళ్ళది ఎక్కడో పెట్టుకున్నారు మర్చిపోయారు, అది ఎక్కడ పెట్టుకున్నావు అంటే నేను ఇచ్చాను నువ్వు పోగొట్టుకున్నావు అని చెప్పి వాళ్ళు వెంటబడ్డాం. అని ఇచ్చేసావు కదా, ఇచ్చేసిన తర్వాత దానం అంటే ప్రధానం, ఇవ్వడం ఏదైనా సరే, గిఫ్ట్ అయినా సరే, ఇచ్చేసిన తర్వాత నువ్వు ఇచ్చిన దాన్ని ఎట్లా వాడుకున్నావని వెంటబడి తిరగడం. సలహా అయినా సరే ఒకవేళ ఎవరికైనా ఇస్తే ఆ సలహాని వాడు వాడుకున్నాడా లేదా అని వెంటబడ్డం, నేను చెప్పినా నువ్వు వినలేదు అనడం, ఇవన్నీ చేయకూడదు. వాటికి అన్నిటికీ రూల్స్ ఉన్నాయి. ఈ దానాల గురించి విద్యాదానం చేసినా సరే, అన్నదానం చేసినా సరే, సలహాని ఆలోచనల్ని ఇచ్చినా సరే, ఎవరికైనా ఏదైనా బహుమానం ఇచ్చినా సరే, ఏవి ఎట్లా ఇవ్వాలి, వాటి ధర్మాలేంటి, పద్ధతులేంటి, మర్యాదలేంటి, పాటించవలసినవి అవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎట్లనొకట్లా చేయడానికి లేదు. అవన్నిటిని రాజధర్మాల్ని, రాజుగారు ఎట్లా ఉండాలి, ప్రజలు ఎట్లా ఉండాలి, ఇవన్నీ మన ధర్మశాస్త్రాల్లో వాటిలో ఎక్కువ రాసి ఉంటాయి. స్త్రీ ధర్మాలు ఏంటి, శమం అంటే ఏంటి, దమం అంటే ఏంటి, ఈ శమము దమము ఇటువంటివన్నీ మళ్ళీ మనకు వివేక చూడామణిలో సాధన చతుష్టయంలో ఇవన్నీ ఇక్కడి నుంచి మొదలు పెడతారు మన శంకర్ల వారు. శమము దమము ఆయన అన్ని కొత్తగా ఏమి తయారు చేసినవి లేదు. ఉపనిషత్తుల్లో విషయాలు వ్యాసుల వారు పురాణాల్లో రాస్తే ఆ విషయాలన్నింటినీ ఆయన క్రోడీకరించి మనకి సాధన చతుష్టయంగా ఇచ్చారు. అవన్నీ మళ్ళీ మనం ఎప్పుడో ఒకప్పుడు చదువుకుందాం, కొద్ది రోజుల్లో మొదలు పెడదాము. తర్వాత హరితోషణంబులగు ధర్మాలు, మోక్షానికి పనికొచ్చే ధర్మాలు, మోక్ష ధర్మాలు. ధర్మ అర్థ కామ మోక్షాలు అంటే ఏంటి, అవి ఎట్లా సాధించాలి, ఎట్లా చెయ్యాలి, వాటి మర్యాదలేంటి, ఆచారాలేంటి. తర్వాత నానావిధ ఉపాఖ్యానాలు, ఈ కథలన్నీ, పురాణాలన్నీ, ఇతిహాసాలన్నీ, వీటన్నిటిని సంక్షేపంగా, సంక్షిప్తంగా, విస్తారంగా, అన్ని విధాలుగా, అన్ని రూపాలుగా ఆయన ఎరింగే తెలుసుకున్నాడు. ఆయనకి తెలియదని కాదు, ఇవన్నీ ఒక్క రోజులో జరిగిన విషయం కాదు. మన యుద్ధం అయిపోయిన తర్వాత మన ధర్మరాజు ఒక 13 రోజులు అందరికీ అంత్యక్రియలు అవన్నీ చేశాడు. ఆ తర్వాత 14వ రోజు రాజు అయ్యాడు. హస్తినాపురానికి వెళ్ళి అక్కడి నుంచి వచ్చి ఆయన చాలా ఒక 2 వారాలేమో ఉన్నాడు. వచ్చి మళ్ళీ అక్కడి నుంచి చాలా రోజులు ఉండి ఇక్కడ
చాలా విషయాలు తెలుసుకొని వెళ్ళాడు. మళ్ళీ ఇక్కడికి వస్తాడు, చాలా విషయాలు తెలుసుకుంటాడు. మళ్ళీ అటు వెళ్తాడు హస్తినాపురానికి. అక్కడ మళ్ళీ పనులన్నీ చూసుకుంటాడు. రాజుగారు మరి ఆ పనులు ఉపేక్షించడానికి లేదు. ఆయన ధర్మాలు ఆయనకు ఉన్నాయి, రాజధర్మాలు. ఆ రాజధర్మాలన్నీ చూసుకుంటాడు. మళ్ళీ మోక్ష ధర్మం కోసం మళ్ళీ ఇటు వస్తాడు. మళ్ళీ ఏమైనా చెప్తావా అని. ఇప్పుడు అవన్నీ సంక్షేపంగా విస్తారంగా ఎన్నో రోజుల నుంచి వింటూ ఉన్నాడు. అంత ఇంకప్పుడు రధిక సహస్రంబులకు, ఎంతో మంది రధికులు, రథాలకి యుద్ధం చేసేవాళ్ళు, మహాయోధులు, వాళ్ళందరికీ ఆ అనంతమైన సేన, అక్కడ అన్ని అక్షౌహిణుల సేనలకు ఆయన గమిగాడు. గమి అన్న, గుమి అన్న, గుంపు అన్న అదే అర్థం. ఒక సమూహం అని, సేన అని అర్థం. ఆ మొత్తం సమూహానికి, సేనా సమూహానికి, సైన్యానికి గమిగాడంటే నాయకుడు. ఆ గుంపుకు నాయకుడు గమిగాడు అంటే సైన్యాధ్యక్షుడు. ఆ సైన్యాధ్యక్షుడైన భీష్ముడు, ఇది తెలుగు మాట. భీష్ముడు స్వచ్ఛందంగా, చందము అంటే ఆయన ఇచ్చ, ఆయన కోరిక, ఆయన కోరుకున్నప్పుడు. స్వచ్ఛందం అంటే ఆయన సొంతంగా ఆలోచించుకొని నిర్ణయించుకున్నది అని అర్థం. స్వేచ్ఛ అన్న స్వ ఇచ్ఛ, స్వేచ్ఛ అంటే స్వ ఇచ్ఛ, ఆయన సొంత కోరిక. చందం అన్న, ఇచ్ఛ అన్న, కోరిక అన్న, ఆలోచన అన్న, సంకల్పం అన్న అదే అర్థం. స్వచ్ఛందంగా అంటే స్వేచ్ఛగా మరణించవచ్చు, ఆయన ఇష్టం వచ్చి, స్వయిచ్ఛ, ఆయన ఇష్టం కోరుకున్నప్పుడు మరణించవచ్చు. అట్లాంటి అవకాశం ఆయనకున్నది. అటువంటి మరణం కలిగిన యోగీశ్వరుల చేత, ఆ యోగీశ్వరులు యోగం పట్టిన వాళ్ళు, ఆ యోగ సాధన చేసుకున్న వాళ్ళు, ఆ విధమైన సిద్ధి సాధించిన వాళ్ళు, వాళ్ళు కోరుకున్నప్పుడు వెళ్ళిపోవచ్చు ఆ శరీరాన్ని వదిలిపెట్టి. అటువంటి స్వచ్ఛంద మరణం కొంతమందికి ఉంటుంది. అటువంటి యోగుల్లో మన భీష్ముడు ఒకడు. ఆయన వాళ్ళందరూ, ఆ యోగులందరూ స్వచ్ఛందంగా వెళ్ళిపోవాలంటే ఎప్పుడు వెళ్తారంటే, యూజువల్ గా వాళ్ళు వాంఛితం కోరుకునేది ఎప్పుడు అంటే ఉత్తరాయణంలో సనుదించిన వెళ్ళిపోతే, ఉత్తరాయణ కాలంలో వెళ్ళిపోతే అది తనకు మరణ ఉచిత కాలం అని నిర్ణయించాడు. ఈ ఉత్తరాయణం వచ్చింది, యోగులందరూ స్వచ్ఛంద మరణం అన్న ఆప్షన్ ఉన్న వాళ్ళు, అది స్వచ్ఛందంగా నిర్ణయించుకొని వెళ్ళిపోయే అవకాశం అందరికి ఉండదు. ఆ సాధన చేసుకున్న వాళ్ళకు ఉంటుంది. మిగిలిన వాళ్ళు ఆ మరణం వచ్చినప్పుడు వెళ్ళిపోతారు. కానీ ఎప్పుడు వెళ్ళాలి అని నిర్ణయించుకొని వెళ్ళగలిగిన వాళ్ళు, అటువంటి యోగులు ఉత్తరాయణ కాలం కోసం ఉంటారు. ఆయన కూడా ఆ సమయం వరకు చూశాడు. ఆ సమయం ఇప్పుడు సనుదించిన వచ్చింది. ఆ సమయం ఇప్పుడు వచ్చింది కాబట్టి అది నాకు మరణ ఉచిత కాలం, మరణం నేను వెళ్ళిపోవడానికి సరైన సమయం అని ఆయన నిశ్చయించుకున్నాడు. ఇక్కడ ఈ ఉత్తరాయణాన్ని ఒకసారి మనం చూసుకుందాం. ఎందుకంటే ఎందుకు ఈ రకంగా కలిసి వచ్చిందో మనకు. కానీ ఇప్పుడు ఉత్తరాయణము, ఇప్పుడే మహాళయ పక్షము, పితృపక్షం, ఇవన్నీ ఇప్పుడే నడుస్తూ ఉన్నాయి. అందరు వాట్సాప్ లో వాటిలో కూడా చూస్తున్నాను నేను, మెసేజెస్ అన్ని పంపించుకుంటున్నారు. కాబట్టి అనుకోకుండా మనకి అవకాశం వచ్చింది. మనం కావాలని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అవకాశం వచ్చింది కాబట్టి మాట్లాడుకుందాం. మన అదృష్టం. ఉత్తర అయనము, దక్షిణ అయనము అని ఉంటుంది. అయనం అంటే అందులో ఉండడం, ప్రయాణించడం, ఆ వైపుకు ఉండడం. దక్షిణ అయనము అంటే దక్షతతోటి. ఇవన్నీ మనం మళ్ళీ సాధన వైపు నుంచి చెప్పుకుంటున్నాం. లోకంలో ఉత్తరాయణం, దక్షిణాయనం అంటే సూర్యుడు ఎటువైపు వెళ్తున్నాడని చూసుకుంటారు. చూసుకొని ఈ మహాలయ పక్షం అని ఆ సమయంలో, ఆ పక్షంలో వచ్చే ఒక రోజు, అమావాస్య రోజు చూసుకొని చేస్తుంటారు లోకంలో చేసే విషయాలు, కర్మలు. మనం జ్ఞానపరంగా, సాధన పరంగా చూసుకుందాము. ఎందుకంటే ఇంత జ్ఞాని అయిన వాడు భీష్ముడు ఉత్తరాయణం కాలం వరకు వెయిట్ చేసి అప్పుడు వెళ్ళాడు అంటే రోజుల కోసం బాగానే ఉంటుంది. భీష్మ పంచకం అని కూడా చేస్తారు, పితృతర్పణాలు అవన్నీ చేస్తారు. అవి లోకంవి కాక మనం ఇప్పుడు సాధన పరంగా, జ్ఞానపరంగా చూసుకుందాం. దక్షిణ అయనం అంటే దక్షిణం, దక్షత కలిగి పని చేయడం. దక్షత, నేను పని చేయగలను అని కర్మల్లో ఉన్నవాళ్ళు, ప్రవృత్తి మార్గంలో ఉన్నవాళ్ళు అని అర్థం. వాళ్ళు ప్రవృత్తి మార్గంలో ఉన్నవాళ్ళు ఆ దక్షిణ అయనంలో ఉంటారు. అటువైపు తిరుగుతుంటారు. ఆ పక్షంలో అంటే, పక్షం అంటే సైడ్, ఆ సైడ్ తిరుగుతుంటారు, పనుల్లో తిరుగుతుంటారు. వాళ్ళు ప్రవృత్తుల్లో ఉంటారు, జాబ్స్ లో ఉంటారు, రాగాలతో కోరికలతో ఉంటారు, కామాలతో రాగాలతో ఉంటారు. ఆ సమయంలో వెళ్ళిపోతే ఆ దక్షిణ అయిన సమయంలో ఆ దక్షతతోటే పని చేస్తారు. పని చేయగలిగిన శక్తి ఎంతో కొంత అందరికీ ఉంటుంది, అంతో ఎంతో జ్ఞానం అందరికీ ఉంటుంది. చేయగలిగిన పనులు వాళ్ళందరూ చేసుకుంటారు. పనులు చేస్తూ వెళ్ళిపోతే ఆ దక్షిణంలో, అయనంలో, ఆ పక్షంలో ఆ సైడ్ ఉండి పనులు చేస్తూ వెళ్ళిపోయిన వాళ్ళు ఆ చేసిన పనులకు పుణ్యమో పాపమో వస్తుంది. దక్షతతోటి చేస్తే వాళ్ళకు పుణ్యమే వస్తుంది. ఆ పుణ్యం వల్ల వాళ్ళు పుణ్యలోకాలకు వెళ్తారు, స్వర్గాది లోకాలకు. అక్కడ లోకాలు
అపుణ్యం క్షయమైపోతే మళ్ళీ వాళ్ళు మత్స్యలోకానికి వస్తారు, మళ్ళీ సాధన కంటిన్యూ చేసుకుంటారు. మనకి ఈ విషయం భగవద్గీతలో కూడా చెప్పుకుంటూనే వస్తున్నాము. కాక వీటి నుంచి కొంచెం విడిపడి కర్మలన్నిటినీ అకర్మలు చేసుకొని నివృత్తి మార్గంలో ఉంటే, రాగాలు, ద్వేషాలు, కోరికలు, కామాలు వదిలిపెట్టి నివృత్తి అంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం, ప్రవృత్తి అంటే ఆ పనిలో పడ్డం. పని ఉంటే చేస్తారు, లేకపోతే లేదు, పోయి తగిలించుకోరు. ఆ రకంగా ఉన్న వాళ్ళు నివృత్తి మార్గంలో ఉంటారు. ఆ సమయంలో వాళ్ళు తరించడం అన్న దాటడం అని అర్థం కదా, తరించిపోవడం. ఆ తరించడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువైపు ఆ పక్షంలో ఆ సైడ్ ఉంటారు, వాళ్ళ అయనంలో అటు సైడ్ తిరుగుతుంటారు వాళ్ళు. వాళ్ళ మనసంతా ఈ దాటిపోవాలి, ఉత్తరించాలి, తరించాలి, ఇందులో నుంచి తరించాలి, దాటాలి అన్న మనస్థితిలో ఉంటారు. కాబట్టి అది ఉత్తర అయనము. పనులు చేస్తూ ఉంటే అది దక్షిణ అయనము. ఈ ఉత్తర అయనంలో దాటిపోవాలి, తరించిపోవాలి అన్న జ్ఞానంతో, సాధనతో, ఆ ఉద్దేశంతో ఉన్నవాళ్ళు ఉత్తర అయనంలో ఉంటారు. ఆ ఉత్తర అయనంలో అందులో కూడా మహాలయ పక్షం అని ఉంటుంది. మహాలయం, అది మొత్తం లయమైపోవాలి, మొత్తం అన్ని కరిగిపోవాలి. ఆలోచనలు, కోరికలు, రాగాలు, ద్వేషాలన్నీ మనసులో కరిగిపోవడం మహాలయము, మహాప్రళయం అన్న లయం అన్నదే కరిగిపోవడం. అన్ని కరిగిపోతాయి. అటువంటి పక్షం ఆ సైడ్ ఉన్నారు, వాళ్ళ మనసు అక్కడుంది. ఉత్తరం తరించాలన్న సైడు, అందులో కూడా మనసును లయం చేసుకుంటున్న సైడ్ ఉన్నారు వాళ్ళు. మహాలయ పక్షంలో ఉన్నారు, మహాప్రళయ పక్షంలో. అందులో కూడా మళ్ళీ అమావాస్య, అమావాస్యకి దాని వ్యుత్పత్తి చూద్దాము. అమాసహ వసత అస్య ఇది అమావాస్య అని దానికి వ్యుత్పత్తి. అమా అంటే తో పాటు కూడి అని అర్థం, సహా అని అర్థం. వసతి వసతః ఉండడం అని అర్థం. దాంతో ఉండడం, దేంతో ఉండడం అంటే జ్ఞానంతో కూడి ఉండడం, ఆత్మతో కూడి ఉండడం, భగవంతుడితో, భగవత్ తత్వంతో కూడి ఉండడం, దానితో కూడి ఉండడం, వసించి ఉండడం, దాంతో సహా ఉండడం, అక్కడ సమస్థితిలో ఉండడం, భగవంతుడితో కూడి ఉండడం. అమావాస్య అది. అమా వసతః ఇది అస్య అమావాస్య. అటువంటి అమావాస్య అది కూడా చూసారా, మొత్తం అన్ని కలిసి రావాలి. అది ఉత్తరాయణము, తరించాలన్న మనసు ఉండాలి. ఆ ఉత్తరాయణంలో మళ్ళీ మహాలయము, అన్నిటిని, కామాల్ని, కోరికల్ని, రాగాల్ని, ద్వేషాల్ని లయం చేసుకోవాలి. అందులో ఆ పక్షంలో అటు సైడ్ ఉండాలి. అందులో మళ్ళీ అమావసతి దాంతో పాటు ఉండాలి. అప్పుడు ఒకవేళ వెళ్ళిపోతే మళ్ళీ రావాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే తరించిపోతే, దాటిపోయిన వాళ్ళు మళ్ళీ వచ్చేది ఏమీ లేదు. అక్కడ దాటిపోయిన వాళ్ళు రారు. కాబట్టి వాళ్ళు, ఆ యోగ సాధన చేసుకునే వాళ్ళు ఆ సమయంలో వెళ్ళాలని కోరుకుంటారు. వాళ్ళ ఇచ్ఛ, ఛందము, వాళ్ళ ఇచ్ఛ, వాళ్ళ సంకల్పం ఏముంటుంది అంటే స్వ ఇచ్ఛ, వాళ్ళ కోరిక ఆ రకంగా దాటిపోవాలి అని ప్రయత్నం చేసుకుంటారు. మనసంతా లయం చేసుకుంటారు. వశం, అక్కడ ఆ సమయంలో వాళ్ళు అక్కడ వసించి ఉంటారు. మనసంతా అక్కడ పెట్టుకొని ఉంటారు. వాళ్ళు ఆ యోగ సాధనలో ఆ స్థితికి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ రారు. కాబట్టి అప్పుడు వెళ్ళాలని ఆయన నిర్ణయించుకున్నాడు. అదంతా సంబంధం లేకుండా ఉత్తరించాలన్న ఉద్దేశం లేదు, తరించడం గురించిన ఆలోచన లేదు. అమావాస్య అంటే ఏంటో తెలీదు, అయ్యనం అంటే ఏంటో తెలీదు, మహాళయం అంటే ఏంటో తెలీదు. ఏదో ఒకటి పిండ ప్రదానాలు అందరు కలిసి చేస్తుంటే మనం చేయొచ్చు, చూడొచ్చు దూరం నుంచి. కానీ జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళం ఏంటి జరుగుతుందని తెలుసుకోవాలి. మనము ఆ పక్షంలో అటువైపు, ఆ పక్షం, అటు సైడ్ అని మనసు ఎప్పుడు అటు సైడ్ ఉండాలన్నది. దక్షతతోటే పని చేస్తాము. కానీ ఇటువైపు ఉంటే కర్మల వైపు, ప్రవృత్తి మార్గం వైపు పుణ్యాలు చేస్తాం. పుణ్యకర్మలతోటి స్వర్గాది లోకాలు వస్తాయి, మళ్ళీ జన్మలు వస్తాయి. మళ్ళీ దాటడం, ఉత్తరించడం ఉండదు మనకి. దక్షతతోటి కర్మలు చేయడానికి దానికి కావలసిన జన్మలు, ఆ శరీరాలు ఉంటాయి. ఉత్తరించడం ఉండదు. తరించాలి అంటే ఉత్తరం సైడు, అది కూడా మహాలయంతో కూడిన అమ్మవసనం చేస్తే వస్తుంది. కాబట్టి అది ఆయన, ఇది నేను చెయ్యాలి, ఇది నాకు తగిన సమయము, అందులో పైగా ఎదురుగా ఈయనున్నాడు, ఇప్పుడు వెళ్ళిపోవాలని ఆయన నిర్ణయించుకున్నాడు. ఇంకా అప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఆలాపంబులు మాని చిత్తము మనీషాయత్తమం చేసి దృగ్జాలంబున్ హరిమోముపై పరవి తత్కారుణ్య దృష్టిన్ వినిర్మూలీభూత శరవ్యధా నిచయుడై మోదించి భీష్ముండు సంశీలంబొప్ప నుతించే కల్మష గజ శ్రేణీహరిన్ శ్రీహరిన్.
ఇంకా అప్పుడు ఆలాపంబులు మానికి మాట్లాడడం మానేశాడు, మౌనం. ఇంకా చివరి దశకు వచ్చిన తర్వాత మహాలయం కూడా అయిపోయినాక, మనసులో ఆలోచనలన్నీ లయమైపోయినాక, మనసులో ఆలోచనలు ఉంటే కదా మాటకు బయటకు వచ్చేది, ఇంకా మాటలు కూడా లేవు. ఆయన మొత్తం మహాలయం అయిపోయింది, మహాలయ పక్షం అయిపోయింది. ఆయన ఇంకా వశం భగవంతుడు అక్కడే ఉన్నాడు, అక్కడే ఆయన వసిస్తున్నాడు, మరీ దగ్గరగా భగవంతుడికి దగ్గరగా ఉన్నాడు ఆయన. కాబట్టి ఇంకా మనసు మౌనంగా ఉంది, ఆలాపనలు మాటలు ఏం లేవు. చిత్తం మొత్తం మనీష ఆయత్తం చేసుకున్నాడు. మనీష అంటే బుద్ధి. మొత్తం మనసుని బుద్ధితోటి కలిపేసుకున్నాడు. ఆ వివేక జ్ఞానంతో ఉన్నాడు ఆయన, ప్రజ్ఞానంతో. దృగ్జాలమున్ కళ్ళన్ని, జాలం అంటే మొత్తం నెట్వర్క్ అంతా మొత్తం వలలాగా ఆ కళ్ళన్ని చూపుల వలని, దృగ్జాలం అంటే చూపుల వలని ఆయన హరి మోమపై పరిపి, ఆ మొత్తం దేని మీద వేశాడంటే ఈ వల తీసి చూపుల వలను మొత్తం కృష్ణుడి ముఖం మీద వేశాడు. ఆ కృష్ణుడి ముఖాన్ని లాక్కోవాలి లోపలికి, మొత్తమే చాపను పట్టుకున్నట్టు వలతో ఆయన లోపలికి మనసులోకి తీసేసుకోవాలి. ఆ రకంగా హరి మోహం మీద పరిచేశాడు మొత్తం చూపుల వలని. ఇంకా హరి యొక్క, కృష్ణుడి యొక్క తత్కారుణ్య దృష్టిని ఆయన కరుణతో, ఆయన చూపులతో చూస్తున్నాడు. ఆ ఈయన వేసిన దృగ్జాలానికి పడ్డ చాపలేంటి అంటే ఆయన కళ్ళు. ఆ కళ్ళలో నుంచి వస్తున్న కారుణ్యమైన దృష్టిని ఆయన పట్టుకున్నాడు మన భీష్ముడు. ఇంకా దానితో వినిర్మూలీభూత, ఇంకా నిర్మూలీభూత మొత్తం పోయింది ఆమె. ఆయనకు పోయినవి ఏంటి అంటే అంతకన్నా ముందే అన్ని పోయినాయి, మహాలయం చేసుకున్నాడు ఆయన, కోరికలు కోపాలు అన్ని పోయినాయి ఆయనకి. ఇప్పుడు ఇంకా నిర్మూలమైంది ఏంటంటే ఇంకా కొద్దో గొప్ప మిగిలిన ఈ శర వ్యధ ఉంది, బాణాలు గుచ్చుకున్న బాధ ఉండే ఆయనకి. ఆ నిశ్చయం ఉంది, ఆ సమూహం, ఆ బాణాలన్నీ గుచ్చుకునే శరీరం ఉన్నంత వరకు ఆ నొప్పి ఉంటుంది మరి. కానీ అది కూడా పోయింది ఇప్పుడు, అది కూడా నిర్మూలీభూతం అయిపోయింది. అది కూడా ఉత్త నిర్మూలం కాదు, వినిర్మూలీభూతం అయిపోయింది అది. ఆ శరవ్యధ నిశ్చయం అంతా, శరం బాణాల వల్ల కలిగిన బాధలన్నీ పోయినాయి. ఇంకా అప్పుడు ఆయన మోదించి చాలా సంతోషించాడు భీష్ముడు. సంశీలం గొప్ప, గొప్ప శీలం, గొప్ప ఆచరణ, ఆయన జన్మంతా గొప్ప బ్రహ్మచర్యాన్ని పాటించాడు, బ్రహ్మంలోనే చరించాడు. ఆయన ఆచరణ ఇప్పుడు పనికొచ్చింది. ఆయన ఇన్నాళ్లుగా ఆయన జన్మంతా చేసుకున్న సాధన బ్రహ్మచర్యం మొత్తము, బ్రహ్మంలో చరించడం అంతా, ఆయన చేసుకున్న అనన్య భక్తి అంతా ఇప్పుడు పనికొచ్చింది. ఆ సంశీలం, ఆ ఆచరణ అంతా ఒప్పుతూ ఉంటే, గొప్పగా ప్రకాశిస్తూ ఉంటే, ఆయన కల్మష గజ శ్రేణీ హరిన్, కల్మషాలన్న పాపాలంటే మళ్ళీ పతన కారణాలు, పుట్టడానికి కారణాలు, రాగద్వేషాలు, అవి గజాల్లాగా, మత్త గజాల్లాగా ఉంటే ఆ శ్రేణి సమూహాలని హరించేవాడు, ఏనుగులని సంహరించేవాడు. హరి అంటే సింహం, ఏనుగులని భయపెట్టేవాడు సింహం. అట్లా ఈ మనకున్న కల్మషాలన్న ఏనుగులని ఏడిపించేవాడు శ్రీహరి అన్న సింహం, ఏనుగు. అందుకేనా నరసింహం. ఆయనను ఆ శ్రీహరిని అన్నిటినీ హరించి శ్రీని, శ్రేయస్సుని, మోక్షాన్ని ఇవ్వగలిగిన వాణ్ణి మన భీష్ముడు నుతించే గొప్పగా స్తుతి చేస్తూ వెళ్ళిపోయాడు ఆయన. ఆలాపంబులు మాని చిత్తము మనీషాయత్తమున్ చేసి దృగ్జాలంబున్ హరిమోముపై పరపి తత్కారుణ్య దృష్టిన్ వినిర్మూలీభూత శరవ్యధాని చేయుడై మోదించి భీష్ముండు సంశీలంబొప్ప నుతించే కల్మష గజ శ్రేణీ హరిన్ శ్రీహరిన్ అని చెప్పుకుని ఇంకా ఆయన వెళ్ళిపోలేదు. ఇంకా కొన్ని స్తుతులు చేసుకున్నాడు. ఆ స్తోత్రం అంతా తర్వాత ఘట్టంలో వస్తుంది, అది వచ్చే వారం చదువుకుందాం. ఇవాళకి ఇక్కడికి ఆపుదాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార విందార్పణమస్తు.